Hi friends, how are you? Welcome back again, Andy. So we are doing our series of program in state syllabus 8th class physics. Okay na? So successfully మనం almost we have completed 4 chapters. Okay na? Namely force and pressure first chapter in first semester. తర్వాత వెంటనే వచ్చిన ఫ్రిక్షన్. ఓకేనా, దాని తర్వాత కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. ఈ మూడు కలిపి ఒక సెమిస్టర్. అలాగే సెకండ్ సెమిస్టర్ బుక్లో వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ సౌండ్ చాప్టర్ recently completed. Now we are entering into the second semester, second physics chapter, that is light. దీని తర్వాత ఒకటే ఉంటుందండి మనకి న్యాచురల్ ఫినామినన్. ఓకే, సో ఫాస్ట్గా మనం లైట్ చాప్టర్లో వెళ్ళిపోదామండి. 8th క్లాస్, వెరీ గుడ్. ఓకే, సో దిస్ విల్ బి అవర్ 5th చాప్టర్ ప్లీజ్, లైట్. సో ఈ లైట్ చాప్టర్లో మీకున్న సిలబస్లో, దట్ మీన్స్ అకార్డింగ్ టు యువర్ సిలబస్, ఎందుకంటే అకార్డింగ్ టు సిలబస్ ఓన్లీ యూ హావ్ టు ఫాలో ప్లీజ్. సో న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారంగా కొంచెం సిలబస్ మార్చారండి మీకు. సో దాని ప్రకారంగా నేను చెప్తున్నానండి. నా వాట్ ఈజ్ అ లైట్? యాక్చువల్లీ లైట్ ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ, అదొక భౌతిక రాశి. ఓకేనా? సో అంటే అర్థం ఏంటి? నా సపోజ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ యూ కెమెరా, హౌ ఐఎమ్ ఏబుల్ టు సీ ద కెమెరా? కెమెరా ఈజ్ ఆబ్జెక్ట్ ఫర్ మీ. ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ లైట్ హ్యాస్ టు ఫాల్ ఆన్ మై ఐ, దట్ ఈస్ రెటీనా, and thereby there are some sensory nerves give signal to the brain and I am able to see. అంటే ఆబ్జెక్ట్ నుంచి వచ్చి లైట్ పడాలి కన్ను మీద, దెన్ ఓన్లీ వీ కెన్ సీ ద ఆబ్జెక్ట్. మీకు అర్థమవుతుందా? సో ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ద లైట్ హ్యాస్ టు రీచ్. ఏ ఆబ్జెక్ట్ మీరు చూస్తున్నారు? ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఎ బర్డ్, ఫ్రమ్ ద బర్డ్ ద లైట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. సో ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ద లైట్ ray should come and it should reach the retina. Then it will fall the image on the retina. And of course, our eye acts like a camera. Inverted image will be forming there. So object నుంచి వచ్చి లైట్ పడాలి రెటీనా మీద, ఐ మీద పడితే వెనకద రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. వెన్ ద లైట్ రేస్ కమ్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, దెన్ యూ కెన్ సీ ద బ్యూటీ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అది అర్థమవుతుందా? సో దట్ ఈజ్ మేకింగ్ ద ఐ సీన్. అంటే ఆబ్జెక్ట్స్ మనం ఎలా చూడగలుగుతున్నాం అంటే, from the object light is falling on the eye and due to the sensory nerves present in our eye, optic nerve of course, ఆ నర్వ్ పేరు ఆప్టికల్ నర్వ్. తర్వాత మళ్ళీ దీని డీటెయిల్స్ చదువుదాం అండి లాస్ట్లో. ఆప్టికల్ నర్వ్. సో దిస్ నర్వ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు సీ ద ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ. అదవుతుందా? రైట్ అండి. సో నోట్ చేసుకోండి అది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ టు ఎంటర్ ఇన్ టు ద లైట్ చాప్టర్. లైట్ ఈజ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ద రెటినా ఆఫ్ ద ఐ కాజెస్ సెన్సేషన్ ఆఫ్ సైట్ త్రూ ద ఆప్టిక్ నర్వ్. అంటే ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ అయితే మీరు చూస్తున్నారో ఆబ్జెక్ట్ నుంచి లైట్ వచ్చి పడాలి ఐ మీద. ఐ మీద పడిన తర్వాత అక్కడ రెటినా ఆప్టికల్ నర్వ్ ఇండికేట్ చేస్తుంది, సిగ్నల్స్ పంపిస్తుంది బ్రెయిన్కి. అక్కడి నుంచి మీరు ఇమేజ్ చూస్తారు. ఓకేనా? రైట్ అండి. నా మనకి మీ లెవెల్లో 8th క్లాస్ లెవెల్లో కొన్ని లాస్ ఉన్నాయండి, ఎక్స్పెరిమెంట్స్. అదేంటంటే చూడండి, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్లీజ్. ఆల్రెడీ ఇది మనందరికీ తెలుసు, రెండు లాస్ ఉన్నాయి, రిఫ్లెక్షన్ లాస్. అదవుతుందా? వీ హ్యావ్ 2 లాస్, నేమ్లీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ indicated by angle I is equal to angle of reflection. Very very important. That is indication to angle R. This is the first law. And it is applicable for any reflecting surface, any reflecting. It may be spherical mirrors అవ్వచ్చు, ప్లేన్ మిర్రర్స్ అవ్వచ్చు, లేదా లెన్సెస్ అవ్వచ్చు. సారీ, లెన్సెస్లో ఎక్కువ రిఫ్లెక్టింగ్ తక్కువ ఉండి రీఫ్రాక్షన్ అవుతుంది మనకి. రిగార్డింగ్ మిర్రర్స్, మ్యాక్సిమం మిర్రర్స్. ఓకేనా? మిర్రర్స్లో మ్యాక్సిమం మనకి ఏ మిర్రర్ అని తీసుకోండి, కాన్కేవ్, కాన్వెక్స్, యూ కెన్ అప్లై దిస్ లాస్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇది ఫస్ట్ లా. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం, దాని తర్వాత మనం ఎక్స్పెరిమెంట్స్కి వెళ్దాం, యాక్టివిటీస్. సో ఎనీవేర్ దిస్ లా ఈజ్ అప్లైడ్, ఎనీ రిఫ్లెక్టింగ్ లైక్ మిర్రర్స్, ప్లేన్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? సెకండ్ లా ఏం చెప్తుంది? ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏంటి? లైట్ రే. ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ లైట్ రే, కాంతి కిరణం. ఓకే,
ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నార్మల్, ఎన్ఎం అంటే నార్మల్ చూపిస్తాను మీకు ఇప్పుడు, నార్మల్ కామా రిఫ్లెక్టెడ్ రే కామా రిఫ్లెక్టెడ్ రే ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, ఆల్ లై ఇన్ ద ఒకే తలంలో ఉంటాయి, సేమ్ ప్లేన్. దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది మీరు ఎక్కడైనా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి అప్లై చేయొచ్చు, టు ఎనీ మిర్రర్, ఐదర్ ప్లేన్ మిర్రర్ ఆర్ చూడండి యూ కెన్ అప్లై దీస్ లాస్ ఎట్ ఎనీ ఐదర్ ప్లేన్ మిర్రర్ లేదా స్పెరికల్ మిర్రర్స్. తర్వాత హైయర్ క్లాస్లో ఇది మనం చదువుకుంటాం. స్పెరికల్ అంటే కాన్వెక్స్, కాన్కేవ్, కాన్వెక్స్ లేదా కాన్కేవ్ మిర్రర్స్. ఓకేనా? సో దీస్ థింగ్స్ యూ కెన్ అప్లై ఫర్ ఎనీ మిర్రర్స్ wherever reflection is going on. ఓకేనా? క్లియర్? రైట్ అండి. ఇప్పుడు ఫస్ట్ దానికి మనం యాక్టివిటీ చేద్దాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటున్నాం కదా ఫస్ట్లో, అది ప్రూవ్ చేద్దాం మనం ఎక్స్పెరిమెంటల్గా యాక్టివిటీ. అలాగే ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఎక్కడైతే లైట్ రే ఇన్సిడెంట్ అవుతుందో అక్కడ ఆ నార్మల్ మళ్ళీ రిఫ్లెక్టెడ్ రే మొత్తం అన్నీ ఒకే ప్లేన్ మీద ఉన్నాయని మనం చెప్దాం అనుకుంటాం. ఓకేనా? రైట్ అండి. ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. So we'll prove the first one. Law of reflection లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దీనికి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి ప్లీజ్. సి దిస్ ఈజ్ యువర్ 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. ఓపెన్ చేయండి. అందులో యాక్టివిటీ 7.1 సియర్, అందులో యాక్టివిటీ 7.1 ఓపెన్ చేయండి. యాక్టివిటీ 7.1 మీరు యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ప్రూవ్ చేయడానికి మీరు ఏం చేయాలి? ఒక కోంబ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్స్, ఒక నైస్ కోమ్, ఓకేనా? ఏ వైట్ పేపర్, వైట్ పేపర్ షీట్, థిన్ వన్, సన్నటిది, నాట్ దెబ్బగా ఉన్నది, లావుది కాదు, థిన్ వైట్ షీట్ తీసుకోండి. ఓకేనా? కార్డ్బోర్డ్, డ్రాయింగ్ బోర్డ్. ఓకేనా? డ్రాయింగ్ బోర్డ్, కార్డ్బోర్డ్ లేదా డ్రాయింగ్ బోర్డ్. ఇది మనం బుక్ షాప్లో దొరుకుతాయి కదా స్టేషనరీలో. డ్రాయింగ్ బోర్డ్, BOARD బోర్డ్. అలాగే ఒక టార్చ్ లైట్. ఇవన్నీ ఐటమ్స్ కావాలి మనకి. టార్చ్ లైట్ టు బీమ్ ద లైట్. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ యాక్టివిటీ 7.1. ఏం కావాలి? కోంబు, దువ్వెన, వైట్ పేపర్ షీట్, డ్రాయింగ్ షీటు థిన్ వన్, కార్డ్బోర్డ్ లేదా డ్రాయింగ్ బోర్డు, టార్చ్ లైట్. సో ఇది ఏం చేస్తారు? ముందు ఈ డ్రాయింగ్ బోర్డు ఉంది కదా, డ్రాయింగ్ బోర్డు మీద ఈ వైట్ ఉంది కదా, వైట్ పేపర్ని పూర్తిగా దీని మీద వేసేయండి, అలాగా పరిచేయండి నీట్గా. ఓకేనా? పరిచేసి కరెక్ట్గా సెంటర్లో వెర్టికల్గా కోంబ్ పెట్టండి. వెర్టికల్ కోంబు. ఈ కోంబుకి బోల్డ్ అన్నీ ఉంటాయి కదా మధ్యలో గ్యాప్స్, ఈ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేయండి ఎక్సెప్ట్ ద సెంటర్ గ్యాప్. కోంబు మీరు తెలుసు కదా, కోంబుకి గ్యాప్స్ ఉంటాయి మధ్యలో దువ్వునికి, ఆ గ్యాప్స్ అన్నీ కప్పేయండి. ఎలాగా? బై యూజింగ్ ఏ బ్లాక్ పేపర్. ఓన్లీ సెంటర్ పోర్షన్ ఒకటి మాత్రం చిన్న గ్యాప్ వదలండి. దిస్ ఇస్ స్మాల్ గ్యాప్ ఎట్ ద సెంటర్. ప్లీజ్ మేక్ ఏ నోట్. స్మాల్ గ్యాప్ ఎట్ ద సెంటర్. దిస్ ఇస్ ద కోంబ్, దువ్వెన. సో కోంబ్ ఎలా పెట్టాలి? పేపర్కి, వైట్ షీట్ పేపర్ కార్డ్బోర్డ్ మీద ఎగ్జాక్ట్లీ పెర్పెండిక్యులర్ లైక్ దిస్, ఇలా పెర్పెండిక్యులర్ పెట్టాలి. పెట్టి ఈ మిగతా పైభాగం కింద భాగం మొత్తం ఒక బ్లాక్ పేపర్తో మొత్తం మూసేయండి, లైట్ ఎంటర్ అవ్వకుండా. ఓన్లీ సెంటర్ పోర్షనే గ్యాప్ ఉండాలి, ఈ చిన్న గ్యాప్. మనం ఇక్కడి నుంచి టార్చ్ లైట్ వేయండి, బీమ్ కొట్టండి టార్చ్. సో లైట్ విల్ ఎంటర్ ఫ్రమ్ దట్ స్మాల్ స్లిట్. ఆ దువ్వెన కోంబు యొక్క చిన్న మధ్యలో గ్యాప్ నుంచి లైట్ ఎంటర్ అయ్యి ఇక్కడ పడుతుంది. అదొద్దా? అబ్జర్వ్ దట్ వన్ ద అదర్ సైడ్. నౌ టేక్ ఏ ప్లెయిన్ మిర్రర్. ఒక ప్లెయిన్ మిర్రర్ తీసుకోండి. ప్లెయిన్ మిర్రర్ ఎలా ఉంటుంది తెలుసు కదా, ఇదిగోండి స్ట్రైట్గా ఎలా ఉంటుంది ప్లెయిన్ మిర్రర్. ఇది సిల్వరింగ్ అనమాట. ప్లెయిన్ మిర్రర్కి ఇటుపక్క సిల్వరింగ్ ఉంటుంది, ఇక్కడ సిల్వరింగ్ ఉందంటే ఇది ఇన్సిడెంట్ లైట్. అదవుతుందా? సో ఇలాంటి ఒక ప్లెయిన్ మిర్రర్ తీసుకోండి. ఇక్కడ టేక్ ఏ ప్లెయిన్ మిర్రర్ ప్లీజ్. ఇటుపక్క సిల్వరింగ్ అయితే అటుపక్క ఇన్సిడెంట్ లైట్ అంటే తెలుసు. ఒకవైపు సిల్వరింగ్ ఉంటుంది బికాజ్ ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్. సో లైట్ అటుపక్క ఎంటర్ అవ్వకుండా మనం క్లోజ్ చేస్తున్నాం ఫర్ ద రిఫ్లెక్షన్ పర్పస్. సో ఇటుపక్క సిల్వరింగ్ చేసేస్తే ఇందులోంచి లైట్ ఎంటర్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగా యూ చేంజ్ డిఫరెంట్ పొజిషన్స్ ద మిర్రర్
అండ్ టార్చ్ లైట్ కూడా అడ్జస్ట్మెంట్ చేయండి ఆ దువ్వులోంచి వచ్చేటట్టు కొమ్ములోంచి. సో విల్ బి అబ్జర్వింగ్ ఫర్ డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ రిఫ్లెక్షన్ యాంగిల్స్. అదవుతుంది మీకు ప్రాక్టికల్స్. ఒక డ్రాయింగ్ బోర్డు మీద ఒక వైట్ థిన్ షీట్ అడ్జస్ట్ చేయండి, దాన్ని వెర్టికల్గా ఒక కోమ్ పెట్టండి, కోమ్ మధ్య భాగంలో చిన్న స్లిట్ గ్యాప్ వదిలి మిగతాదంతా కవర్ చేసేయండి, ఆ లైట్ ఎంటర్ అవ్వకుండా బై యూజింగ్ ఏ స్మాల్ బ్లాక్ పేపర్. ఇదంతా కవర్ చేసేయండి, బ్లాక్ పేపర్ ఓన్లీ, మధ్యలో స్లిట్ గ్యాప్. నౌ టార్చ్ ఇట్ టు ద స్లిట్, లైట్ ఎంటర్స్, ఫాల్స్, పుట్ ఏ ప్లేన్ మిర్రర్, ఇట్ ఇన్సిడెంట్ దేర్. ప్లేన్ మిర్రర్ పని ఏంటి? రిఫ్లెక్షన్ చేయడానికి. నౌ ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్టెడ్ యాంగిల్. ఇలాగా రకరకాల పొజిషన్లో చేయండి. చేసి మీరు చూడండి, ఇక్కడ బొమ్మ గీస్తాను మీకోసం, ఐ డ్రా ద ఫిగర్. చేసినప్పుడు మీకు చూడండి ఈ విధంగా వస్తుంది మీకు. యూ కెన్ డ్రా లైక్ దిస్. ఈ పేజ్లో మీ బుక్లో కూడా చూసుకోండి కన్స్ట్రక్షన్. చూడండి, ఇదిగో మీ ప్లెయిన్ మిర్రర్, దిస్ ఇస్ సిల్వర్డ్ పార్ట్. డ్రా నార్మల్, దిస్ నార్మల్. నార్మల్ తెలుసు కదా, 90 degrees విత్ యువర్ ప్రొట్రాక్టర్. మీ కాంపాస్ బాక్స్లో నార్మల్ ఎలా గీయాలి తెలుసు కదా, ప్రొట్రాక్టర్ 90 degrees. ఇది నార్మల్ అంటే ఇమాజినరీ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద మిర్రర్. సో సపోజ్ లైట్ ఇలా ఇన్సిడెంట్ అయింది ఫస్ట్ది, ఓకేనా? ఇది ఇన్సిడెంట్ యాంగిల్ విత్ నార్మల్. సో ఇదే రిఫ్లెక్ట్ యాంగిల్, ఓకేనా? లైక్ దిస్ యూ కెన్ గెట్ దిస్ ఇన్సిడెంట్ యాంగిల్ అండి, ఇది ఇన్సిడెంట్ యాంగిల్. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్ విత్ ద నార్మల్. ఎప్పుడు కూడా యాంగిల్ విత్ ద నార్మల్, సర్ఫేస్ తీసుకోకూడదు. డోంట్ టేక్ విత్ సర్ఫేస్, ఓన్లీ విత్ ద నార్మల్తో మాత్రమే తీసుకోవాలి కోణం, యాంగిల్, ఓకేనా? సో అలాగే ఇది రిఫ్లెక్టెడ్ యాంగిల్ విత్ ద నార్మల్. సో ఇలాగా రిపీట్ చేయండి ఎక్స్పెరిమెంట్. రిపీట్ చేసినట్టుగా అయితే మీకు ఒక ట్యాబ్లర్ ఫామ్ కూడా గీసుకోవచ్చు మీరు. చూడండి, రిపీట్ చేసి ట్యాబ్లర్ ఫామ్. మీకు ప్లేస్ లేదు కదా, అక్కడికి వస్తాను చూడండి. ఇది చెప్పేస్తాను చూడండి, ఐమ్ రబ్బింగ్ దిస్ వన్. ఓకే, నా ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ మిర్రర్ అలా జరిపి టార్చ్ లైట్ కూడా మార్చి డైరెక్షను, ఆ స్లిట్లోంచి లైట్ పంపించాలి. పంపించి యూ అబ్జర్వ్ ద ఇన్సిడెంట్ యాంగిల్స్ అండ్ ఆల్సో దేర్ బై రిఫ్లెక్టెడ్ యాంగిల్స్ ప్లీజ్. ఓకేనా? ప్లీజ్ మేక్ ఏ నోట్ అండి, యాంగిల్ విత్ నార్మల్ ఓన్లీ ప్లీజ్. యాంగిల్ విత్ నార్మల్, నాట్ విత్ సర్ఫేస్, నాట్ విత్ సర్ఫేస్. దీంతో తీయకూడదు యాంగిల్. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్, నాట్ విత్ దిస్ వన్, ఓకేనా? సో యాంగిల్ విత్ నార్మల్ ఓన్లీ. ఎందుకంటే ఈ మొత్తం యాంగిల్ 90 degrees, ఇది 90 మొత్తం. ఒకవేళ ఇక్కడ తీసుకున్నామంటే 90 మైనస్ థీటా చేయాలి. మీరు హైయర్ క్లాసెస్ అవ్వచ్చు, ఇప్పుడు అవసరం లేదు. సో విత్ ద నార్మల్ ఇలాగా. ఇప్పుడు మీరు ఒక టేబులర్ ఫామ్ తయారు చేయండి, టేబులర్ ఫామ్ ఫర్ దిస్ యాక్టివిటీ. ఏంటి టేబులర్ ఫాము? సీరియల్ నెంబరు, మీరు ఎన్నిసార్లు చేశారో ఆ సీరియల్ ఇదిగోండి. సీరియల్ నెంబర్, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఎన్ని నెంబర్ ఆఫ్ టైం చేస్తుంది. తర్వాత నెక్స్ట్ దాంట్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, సెకండ్ కాలంలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. నెక్స్ట్ కాలం ఇంకేముంది? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ ఏంటి? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అయిపోయింది కదా. సో ఇది ఎంత? ఆర్. ఓకేనా? ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండి, క్లియర్గా రాస్తున్నా ఆగండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఫర్ every time measure the angle of incidence, angle of reflection. See whether the values are equal or not from the activities. You will observe for every time angle I will be equal to angle R. అర్థమవుతుందా? ఈ యాక్టివిటీ నుంచి మీరు నేర్చుకునేది ఏంటి పాపం? ప్రతి యాంగిల్ మీరు టార్చ్ లైట్ బీమ్ పెడుతున్నారు టువర్డ్స్ ద కోమ్ at the center slit and that light is falling on the plane mirror. You're adjusting the angle, incidence, and thereby you're getting reflected angle. So like that you're changing the angles. For different angles, you're getting the angle of reflection. If you observe carefully, the first law will be proved. Law of reflection ఏం చెప్పా? మొదటిది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అర్థమవుతుందా? సో ఈ యాక్టివిటీతో మనకి ఫస్ట్ లా ప్రూవ్ అయిపోయింది. ఓకేనా? రైట్ అండి, చెప్పవచ్చా? రైట్. నెక్స్ట్ అండి సెకండ్ ప్రూఫ్కి వెళ్దామండి. సెకండ్ లా ప్రూఫ్కి చెప్పేస్తున్నానండి. సెకండ్ లా ప్రూఫ్. సెకండ్లో ఏం లేదండి, సేమ్ థింగ్ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తారు.
కాకపోతే చిన్న వేరియేషన్ ఏంటి చూడండి. సెకండ్ లా, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో సెకండ్ లా ప్రూవ్ చేస్తున్నాం. సెకండ్ లా ఏం చెప్పాను మీకు ఇందాక? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ నార్మల్ ఎన్ఎం ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. అంటే ఒకే తలములో ఉంటాయని మనం చెప్తున్నాం. ఇందాకలాగే మళ్ళీ డ్రాయింగ్ షీట్ తీసుకోండి, కాకపోతే కొంచెం ఇప్పుడు దలసరైన పేపర్ తీసుకోండి. డ్రాయింగ్ షీటు థిక్ పేపర్. Now you take a thick paper or sheet, white one, same drawing board, same comb, duvana, అలాగే టార్చ్ లైట్ for beaming the light. ఓకేనా? అండ్ అగైన్ ప్లేన్ మిర్రర్, అగైన్ సేమ్ ఐటమ్స్. సో దీని మీద అది వేసేయండి షీటు. వేసి షీట్ ఎలా ఉండాలంటే కొంచెం బయటికి అలా హ్యాంగ్ అయ్యేటట్టు ఉండాలి షీటు. మీకు అర్థమవుతుందా? షీట్ ఎలా ఉండాలంటే కొంచెం ఇట్ ఈస్ ప్రొజెక్టింగ్ అవుట్ సైడ్. ఆర్ యూ ఫాలోయింగ్? ద షీట్ కరెక్ట్గా తీసుకోకూడదు ఈ ఎక్స్పెరిమెంట్లో, యాక్టివిటీలో. ఇది యాక్టివిటీ ఏంటి? 7.2. టు ప్రూవ్ దిస్ సెకండ్ లా వీఆర్ డూయింగ్ సెకండ్ యాక్టివిటీ అండి. అర్థమవుతుంది మీకు? సెకండ్ యాక్టివిటీ అంటే కొంచెం షీట్ కొంచెం పెద్దది తీసుకోండి, బయటికి ఇలా వచ్చేటట్టు వేలబడేటి, కొంచెం ఇలా ప్రొజెక్ట్ అయ్యేది షీట్ ఈజ్ కమింగ్ అవుట్, లిటిల్ కమింగ్ అవుట్. ఇది ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇందాకలాగే మళ్ళీ పెర్ఫామ్ చేయండి ఎక్స్పెరిమెంట్. పెర్పెండిక్యులర్ కోమ్ పెట్టండి, మధ్యలో స్లిట్ ఓపెన్ చేయండి, రిమైనింగ్ అంతా క్లోజ్ చేసేయండి బై యూజింగ్ బ్లాక్ పేపర్. అగైన్ టార్చ్ ద లైట్ beam to fall from the slit. Again use your plane mirror, of course, plane mirror. beam పడి రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ప్రొజెక్ట్ అవుతుంది కదా పేపర్, ఆ ప్రొజెక్ట్ అయిన పేపర్ కరెక్ట్గా మధ్యలో చిన్నది కట్ చేయండి. కట్ ఇన్ ద మిడిల్. ఆ ఎక్స్ట్రా పోర్షన్ ఏదైతే ఎక్స్టెండ్ అయిందో ఆ మధ్యలో చిన్న ముక్క కట్ చేయండి, చిన్నది. Now during this section what happens? Allow the light to fall here. ఈ పేపర్ మీద పడేటట్టు చేయండి, ఎందుకంటే ఇదంతా ఒక ప్లేన్. ఇది నౌ దిస్ ఇస్ ఎంటైర్లీ వన్ ప్లేన్. ఇప్పుడు అలాగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ పేపర్ ఎక్స్ట్రా కొంచెం ఇలా బెండ్ చేయండి. నౌ ట్రై టు బెండ్ లైక్ దిస్ లిటిల్. అప్పుడు ఏమవుతుంది? రిఫ్లెక్టెడ్ రే అక్కడ రాదు, బికాజ్ దిస్ బిలాంగ్స్ టు అనదర్ ప్లేన్. ప్రతిసారి మీరు స్ట్రైట్గా ఉంచినప్పుడు రిఫ్లెక్టెడ్ రే వస్తుంది. అదవుతుంది మీకు? ప్లేన్ మిర్రర్ మీద పడి ఇన్సిడెంట్ అవుతుంది, ఓకేనా? ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే అదే ప్లేన్ కాబట్టి. నౌ ఇఫ్ యూ ట్రై టు బెండ్ దట్ పేపర్, ఎక్స్ట్రా ప్రొజెక్టెడ్ పేపర్, దట్ బిలాంగ్స్ టు నెక్స్ట్ ప్లేన్, అనదర్ ప్లేన్ అనమాట. సో దాని మీద రిఫ్లెక్టెడ్ రే వచ్చే అవకాశం లేదు, రాదు కూడా. మీరు ఏ ప్లేన్ అయితే తీసుకుని దాని మీద రిఫ్లెక్షన్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏంటి అవుతుంది మీకు ప్రూఫ్? వెరీ గుడ్. ఏంటది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ నార్మల్ ఆల్ ఆర్ లైయింగ్ ఇన్ ద ప్లేన్. ఇప్పుడు ఈ షీట్ అంతా ఒక ప్లేన్కి సంబంధించింది. ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అది మీరు ఇలా బెండ్ చేస్తున్నారు లైట్ పడుతున్నప్పుడు ప్లేన్ మిర్రర్ మీద, అప్పుడు ఏమవుతుంది? దాని మీద అది పడదు, వేరే ప్లేన్లోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? స్ట్రైట్గా ఉంచినప్పుడు ఇన్సిడెంట్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది ప్లేన్ మిర్రర్ ద్వారా. సో దిస్ ప్రూవ్స్ దట్ ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్టెడ్ యాంగిల్, నార్మల్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. సెకండ్ లా ఈజ్ ఆల్సో ప్రూవ్డ్. క్లియర్? ఇదండి మీ యాక్టివిటీ అండి, ప్లీజ్ నోట్ చేసుకోండి. నౌ లెట్ us go to the next one. క్లియర్? రైట్ అండి. వెళ్దామా నెక్స్ట్ దానికి? చెరిపేస్తున్నాను చూడండి, నోట్ చేయండి ప్లీజ్. రైట్. సో ఫస్ట్ లా, సెకండ్ లా ఈజ్ ప్రూవ్డ్ బై యూజింగ్ యాక్టివిటీస్, సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ అండి. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిలార్, ఇన్సిడెంట్ యాంగిల్, అండ్ యాంగిల్ ఐ, యాంగిలార్ and the reflected and the normal all lie in the same plane from the experiments. ఓకేనా? నోట్ చేశారా? నౌ లెట్ us షిఫ్ట్ టు ద నెక్స్ట్ ఐటమ్ అండి. లైట్ కదా, కొంచెం పెద్ద చాప్టర్ అండి, కొంచెం డీటెయిల్గా వెళ్ళాలి మీకు, ఓకేనా? నౌ చూడండి, ప్లేన్ మిర్రర్లో గొప్పతనం ఉందండి, అదేంటో ఒకసారి చూద్దాం. ప్లేన్ మిర్రర్లో మీకు ఇందా చెప్పాను కదా, ప్లేన్ మిర్రర్ సపోజ్ ఇఫ్ యూ సిల్వర్ దిస్ సైడ్, దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ లైట్ ఈస్ ఫాలోయింగ్ లైక్ దిస్. ఒకవేళ మీరు ఇటుపక్క తీస్తే సిల్వరింగ్, నా లైట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ దిస్ సైడ్, అంటే ఒక సైడ్ సిల్వరింగ్ చేసామంటే దిస్ ఇస్ ఇన్సిడెంట్ లైట్.
ప్లేన్ మిర్రర్లో బికాజ్ వన్ సైడ్ ఈజ్ కంప్లీట్లీ సిల్వర్డ్ క్లోజ్డ్, సో మ్యాక్సిమం ద ఇమేజెస్ ఫార్మ్డ్ ఆర్ వాట్ వర్చువల్, నిజమైన గీతలు కాదు. ఇట్ అపియర్స్ టు బి మీటింగ్ దేర్. అందుకే హియర్ ఇన్ ప్లేన్ మిర్రర్స్ వేర్ వర్చువల్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్, ఇమేజెస్ కెనాట్ బి క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ మీద క్యాప్చర్ ఎందుకంటే నిజమైన గీతలు కాదు, అనిపిస్తుంది అట్నుంచి వస్తున్నట్టుగా గీతలు అట్నుంచి వచ్చాయి, ఎందుకంటే ఇటుపక్క క్లోజ్ చేస్తాం కదా, మిర్రర్ అటుపక్క క్లోజ్ అయిపోయింది సిల్వరింగ్తో. సో లైట్ రేస్ అపియర్స్ టు బి మీటింగ్ దేర్ ఇమేజ్ దేర్. సో అందుకే ప్లేన్ మిర్రర్లో ప్రాబ్లం ఏంటంటే ద ఇమేజ్ ఇస్ అఫ్ కోర్స్ రియల్ ఎగ్జాక్ట్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఇమేజ్ డిస్టెన్స్, సేమ్ ఎలా ఉంది అలా పడుతుంది. హెడ్ అయితే హెడ్, టైల్ అయితే టైల్, రివర్స్లో పడుతుంది, కానీ వర్చువల్ ఇమేజ్. అదవుతుందా? సపోజ్ మీరు ఆబ్జెక్ట్ ఇలా తీసుకున్నారండి, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో మీకు నీట్గా చూపిస్తాను, ఆగండి దాని అర్థం ఏంటో చెప్తాను. ప్లేన్ మిర్రర్తో ప్రాబ్లం ఏంటంటే చూడండి, సియర్. సో ప్లేన్ మిర్రర్లో ఏం జరుగుతుంది, సపోజ్ దిస్ ఇస్ ద మిర్రర్, సపోజ్ దిస్ ఇస్ ద సిల్వర్ పార్ట్ క్లోజ్డ్ సిల్వర్, AB is a mirror, plane mirror. Now this is the center part you are calling as pole, this is the normal, ఇది నార్మల్ అనుకుందాం. ఓకే, ఇమాజిన్ లైన్ మేకింగ్ 90 degrees. నా సపోజ్ చూడండి, సపోజ్ ఇక్కడ ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, నేను నార్మల్ మీద తీసుకున్నాను యాక్సిస్ మీద, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, సపోజ్ ఈ డిస్టెన్స్ ఎంతో అనుకుందాం ఎక్స్, ఓకేనా. సో ఇది ఒక లైన్ అంటే లైట్ రే వెళ్తుంది. మీకు ఇంకో విషయం, లైట్ రే ఎప్పుడైతే నార్మల్లో ఉంటుంది ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 కాబట్టి రిఫ్లెక్షన్ కూడా 0. When the angle of incidence is 0, the reflected angle is also 0 according to rules and regulations. నార్మల్ ఇన్సిడెన్స్తో పాటు వెళ్తుంది, యాంగిల్ లేదు. సో ఎలాగైతే వెళ్ళిందో పాపం మళ్ళీ అలాగా వెనక్కి వచ్చేస్తుంది నార్మల్తో వెళ్ళినప్పుడు. మీకు అర్థమవుతుందా? సో ఎంత దూరం అయితే, సపోజ్ మీరు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, పెద్ద ఆబ్జెక్ట్ AB ఎక్స్టెండ్ ఆబ్జెక్ట్, సో ఇక్కడ ఎంత ఎత్తులో ఉందో అంతే దూరంలో at same distance other side appears to be, ఇదిగోండి A డాష్ అలాగే O డాష్ ఇమేజ్ విల్ బి ఫార్మ్. అదవుతుందా? అంటే అలా అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్స్ అ వర్చువల్ ఇమేజ్, ఇట్ ఈస్ అ వర్చువల్, నాట్ రియల్ ప్లీజ్, నాట్ రియల్. ఇట్ అపియర్స్ టు బి ఇమేజ్, అపియర్స్ టు బి. అందుకే వర్చువల్ ఇమేజెస్ ఆర్ కెనాట్ బి క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్ మీద క్యాప్చర్ చేయాలి వర్చువల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అలాగా చేయొచ్చు మనం, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ లైన్స్ అపియర్స్ టు బి మీటింగ్, అది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ప్లేన్ మిర్రర్. నిజమైంది వస్తుంది రియల్ అంటే ఎక్కడైతే హెడ్ ఉందో హెడ్ పడుతుంది, టెయిల్ ఎక్కడ ఉందో టెయిల్ పడుతుంది, రివర్స్ పడదు, ఇన్వర్టెడ్ ఉండదు. రియల్ అంటే ఇమేజ్ ఎగ్జాక్ట్గా ఉంటుంది, అపరైట్ ఉంటుంది, బట్ ఇట్స్ అ వర్చువల్. వేరే ఇంక మిగతా కేసులో మనకు అవన్నీ ఉంటాయి, ఇప్పుడు మనకు లేదా సిలబస్లో కూడా దాన్ని డిస్కస్ చేయొద్దు. సో ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ అపరైట్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఉంటుంది, ఓకే, బట్ ఇట్ ఈస్ వర్చువల్, కెనాట్ బి క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్. నోట్ దట్ పాయింట్, ఆ పాయింట్ నోట్ చేసుకోండి, ఓకే. దట్ ఈస్ ద స్టోరీ అబౌట్ ప్లేన్ మిర్రర్ అండి. రైట్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మనకి ఇదిగోండి యాక్టివిటీ 7.3 ఉందండి, మీ ప్లేన్ మిర్రర్ గురించి చూద్దాం. యాక్టివిటీ 7. ఓపెన్ చేయండి మీ పుస్తకాలు. యాక్టివిటీ 7.3 రిగార్డింగ్ ప్లేన్ మిర్రర్, ఓకేనా. సో ఇది బాగా, దీంతో మీకు బాగా అర్థమవుతుందండి ఎక్స్పెరిమెంట్. 7.3 చూడండి, నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి మీ ప్లేన్ మిర్రర్ పాపం ఇక్కడ ఉంది, ఇటుపక్క సిల్వరింగ్ అయింది, ఇలా చూపించాలంటే ఇది సిల్వరింగ్ పార్ట్ అని అర్థం, క్లోజ్డ్ పార్ట్, సిల్వరింగ్ పార్ట్. ఎందుకంటే వాట్ ఈస్ అ మిర్రర్? మిర్రర్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ గ్లాస్ మెటీరియల్ వేర్ లైట్ కెన్ ఎంటర్, బట్ వాట్ యూఆర్ డూయింగ్, యువర్ సిల్వరింగ్ ఒకవైపు క్లోజ్ చేసేస్తున్నారు టు సీ ద రిఫ్లెక్షన్స్ అండ్ అదర్ థింగ్స్. అర్థమైందా? రైట్. సో ఇది సిల్వరింగ్ పార్ట్ అండి ఇటు పక్క. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి, ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటానండి ఎక్కడో దగ్గర, ఎక్కడ తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం ఆబ్జెక్ట్, ఇదిగోండి ఆబ్జెక్ట్. O is object please. Now I am explaining the ray diagram for the plane mirror. అర్థమవుతుంది ఇదేంటిది? రే డయాగ్రామ్, వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, సపోజ్ ఫస్ట్ ఎక్కడో పడింది అనుకుంది, ఏదో పాయింట్, ఎక్కడ ఏ అనే పాయింట్ తీసుకుంది. సో ఫస్ట్ OA ఈజ్ వన్ లైట్ రే మీటింగ్, ఇదిగోండి OA ఈజ్ ద ఫస్ట్ లైట్ రే.
ఓకేనా. ఫస్ట్ లైట్ రే మీటింగ్ ఎట్ సర్ఫేస్. ఆవిడ ఏం పేరు అదే పేరు తీసుకుందామా, పీక్యూ. పీక్యూ తీసుకున్నాడు మిర్రర్. ఓకే, ఆన్ ద సర్ఫేస్ ఎట్ సర్ఫేస్ పీక్యూ. ఓకేనా. ఓఏ ఇస్ ద ఫస్ట్ లైట్ రే మీటింగ్ ఎట్ ద సర్ఫేస్ పీక్యూ. ఎప్పుడైతే మీట్ అవుతుందో మీరు ఇమీడియట్గా ఏం చేయాలి, మీ పని ఆడుకోవడం కాదు, వెంటనే ఒక నార్మల్ గీయాలి. నార్మల్ అంటే పెర్పెండిక్యులర్ టు దట్ లైన్. ఎన్ఎం ఈజ్ ద నార్మల్. ఏంటిది నార్మల్. ఎలా వస్తుంది నార్మల్, జామెట్రీ బాక్స్తో కాంపాస్ బాక్స్ తీయండి, 90 degrees పెట్టండి, నార్మల్ తయారైపోయింది. ఇప్పుడు ఈ యాంగిల్ ఎక్కడ, ఇక్కడ ఇన్సిడెంట్ అయింది చూడండి, ఇది నార్మల్తో చూపించాలి ఎప్పుడు కూడా. ఇక నార్మల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. వెంటనే ఏం చేస్తుంది, ఇటుపక్క క్లోజ్ చేస్తాం, అటుపక్క వెళ్ళడానికి వీలేదు, లైట్ క్లోజ్. సో వెంటనే లైట్ ఏం చేస్తుంది పాపం, ఇదిగోండి ఎలా వెళ్తుంది, రిఫ్లెక్ట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రైట్. అర్థమవుతుందా. సో ఇక్కడ ఐ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఐ ఈజ్ ద ఇన్సిడెన్స్ యాంగిల్, దట్ ఈస్ ఓఏ ఆన్ ద సర్ఫేస్, అండ్ దిస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ బికాజ్ ఇట్ సైడ్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పాయింట్ తీసుకున్నాం, ఇంకో లైట్ రే, దాని పేరు ఏం పెడదాం, ఓబి అని పెడదాం, ఓసి. వాడిచ్చిన పేర్లే పెడదాం, పోనీ వాడిచ్చిన పేర్లే పెడదాం అండి పాపం, సి. ఓకేనా. సో ఓసి ఇదిగోండి మరొక లైట్ రే చూడండి, ఓసి ఈజ్ ఈక్వల్ టు అనదర్ లైట్ రే, అనదర్ లైట్ రే మీటింగ్ ఎట్ పీక్యూ సర్ఫేస్ అగైన్. మళ్ళీ వెంటనే మీకు ఏం చేయాలి, ఎప్పుడైతే మీట్ అవుతుందో ఇమీడియట్గా మీరు నార్మల్ గీసుకోవాలి, మీ ప్రొట్రాక్టర్తో జామెట్రీ బాక్స్తో. మరొక నార్మల్, ఇది ఎన్ డాష్ ఎం డాష్ అనదర్ నార్మల్, లేకపోతే అవ్వదు కదా జామెట్రీ. సో ఇది 90 degrees గీసారు కదా. సో ఎప్పుడు కూడా మీకు ఏం చెప్పండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్వేస్ విత్ నార్మల్. వెంటనే ఏం చేస్తుంది, నార్మల్ నుంచి ఇటుపక్క ఛాన్స్ అది వెళ్ళండి, క్లోజ్. ఇది ఇదిగోండి. ఓకేనా. కొంచెం నీట్గా గీద్దాం, నీట్గా గీద్దాం. ఈ యాంగిల్ ఎక్కువ చూసారా ఎంత ఉంది యాంగిల్, సో కొంచెం పెద్దగా గీద్దాం. ఇదిగోండి, ఇప్పుడు సరిపోయింది కదా. ఇది రిఫ్లెక్టెడ్ యాంగిల్. ఒక్కసారి ఈ రెండు గీతలు గమనించండి, ఏ అండ్ సి చూడండి, రెండు ఎలా ఉన్నాయి, డైవర్జింగ్ లైట్ రేస్. ఇవి జీవితంలో ఎప్పుడు కూడా కలవ చూడండి, డైవర్జింగ్ ఎలా చూడండి, ఎక్కడ కలిస్తే పాపం ఇన్ఫినిటీ రేసు ప్యారలల్ రేస్ కలిస్తే చూడండి ఇలా ఉన్నాయి, ఇలా మీట్ ఇలా వెళ్తున్నాయి చూడండి పాపం. సో దీస్ విల్ నాట్ మీట్. సపోజ్ ఇఫ్ యూ ట్రై టు అబ్జర్వ్ ఫ్రమ్ హియర్, ఇక్కడి నుంచి ఒకరు అబ్జర్వ్ చేస్తే ఐ, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనిపిస్తే పాపం, ఇదిగోండి ఇక్కడి నుంచి. యూ ఎక్స్టెండ్ దీస్ లైన్స్ అండ్ ఎక్స్టెండ్ దిస్ లైన్, ఇదిగోండి ఇమేజ్ ఎక్కడ అనిపిస్తుంది. ఇట్ అపియర్స్ దట్ దీస్ లైట్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హియర్. ఇది కూడా కమింగ్ ఫ్రమ్ హియర్, నిజానికి అక్కడి నుంచి రావు, ఇట్ అపియర్స్. అందుకే ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ ఏంటి, బిహైండ్ ద మిర్రర్, మిర్రర్ లోపల పడుతుంది ఇమేజ్ ప్లేన్ మిర్రర్కి. ఓకేనా. సో దేర్ ఫోర్ ద ఇమేజ్ ఈజ్ వర్చువల్, నాట్ రియల్. వర్చువల్ అప్రైట్, ఎలా ఉందో అలా పడుతుంది, బట్ నాట్ రియల్. అందుకే యూ కెనాట్ క్యాప్చర్ ఆన్ ద స్క్రీన్. వర్చువల్ ఇమేజెస్ కెనాట్ బి క్యాప్చర్డ్ ఆన్ ద స్క్రీన్. ఎందుకంటే మీకు ఏమైంది, యాక్చువల్గా ఈ లేస్ ఇలా డైవర్జ్ అయిపోయి పాపం చూడండి, డైవర్జింగ్. ఈ డైవర్జింగ్ లేస్ నెవర్ మీట్. అది మీట్ అవ్వాలంటే ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేయాలి. సో ఇట్ ఈస్ మీటింగ్ హియర్. సో దీస్ రేస్ అపియర్స్ టు కమ్ ఫ్రమ్ ఐ, నిజానికి అక్కడి నుంచి రావట్లేదు, ఇట్ అపియర్స్. సో అదండి ప్లేన్ మిర్రర్ యొక్క కథ. అర్థమవుతుందా. సో లైక్ దిస్, ప్లీజ్ డ్రా దట్ వన్, ఇట్స్ వెరీ నీట్ డయాగ్రామ్. సో ఈ విధంగా ప్లెయిన్ మిర్రర్ యొక్క రే డయాగ్రామ్ మనం అర్థం చేసుకోవచ్చు. ప్లెయిన్ మిర్రర్లో ఇమేజ్ ఈజ్ వర్చువల్ అప్రైట్. ఇట్ అపియర్స్ టు కమ్ ఫ్రమ్ హియర్, నిజానికి ఇక్కడి నుంచి రావట్లేదు, వస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ హియర్. క్లియర్, దట్స్ ఆల్ అండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్దామండి ఆఫ్టర్ దిస్ వన్. నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్ అండ్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్, యాక్టివిటీ 7.4. సరిపోయచ్చా, రైట్. సో ప్లెయిన్ మిర్రర్ ఇప్పుడు మీకు ఎవరైనా అడిగారు అనుకోండి, ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది, వర్చువల్. అప్రైటా ఇన్వర్టెడా, అప్రైట్. కెన్ యూ క్యాప్చర్ ఆన్ ద స్క్రీన్, నో, బికాస్ ఇట్స్ ఎ వర్చువల్, నిజమైన గీతలు కాదు, అపియర్స్ టు బి, ఇట్ కెనాట్ క్యాప్చర్. నెక్స్ట్ ఐటమ్ రెగ్యులర్ అండ్ డిఫ్యూజ్డ్ 7.3 అండి. రెగ్యులర్ అండ్
diffuse, please. Regular and diffuse reflection, very very important concepts and ఇవన్నీ 8th క్లాస్లో. ఓకేనా. యాక్టివిటీ 7.4 మళ్ళీ ప్రతిదీ యాక్టివిటీ చెప్పాను కదా, లోవర్ క్లాస్లో అన్ని యాక్టివిటీస్ అనండి. 7.4 ఇక్కడ చూడండి వాడు ఏం చేశాడు. ఫస్ట్ మనము ఏం చేద్దాం, ఇర్రెగ్యులర్ సర్ఫేస్లో కొంచెం తీసుకుందామండి, ఎలా లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. తర్వాత రెగ్యులర్కి వెళ్దాం, లేదా మీ ఇష్టం. రెగ్యులర్కి వెళ్దాం. ఓకే, రెగ్యులర్ ఫస్ట్ రెగ్యులర్ పెట్టాం కదా. రెగ్యులర్ అంటే ప్లెయిన్ సర్ఫేస్ అలా ఉందండి ప్లెయిన్గా అంటే రెగ్యులర్ అర్థం. రెగ్యులర్ సర్ఫేస్ ప్లెయిన్, నో అంజులేషన్స్, ప్లెయిన్ సర్ఫేస్. ఓకేనా. నా ఇప్పుడు మీరు డిఫరెంట్ యాంగిల్స్ తీసుకోండి. ఇదిగోండి ఫస్ట్ లైట్ రే, సపోజ్ ఏ, డ్రా ఏ నార్మల్, ఇదే నార్మల్ తీసుకోవాలి. రిఫ్లెక్టెడ్ లైట్ రే, మళ్ళీ ఇంకోటి తీసుకోండి బి, అనదర్ లైట్ రే, డ్రా అగైన్ వన్ మోర్ నార్మల్ టు. చెప్పాను కదా మీకు, లైట్ ఎప్పుడు నార్మల్ నుంచి వెళ్తుంది, రిఫ్లెక్షన్. ఇంకో పాయింట్ తీసుకోండి సి, ఇన్సిడెంట్ లైట్ రే, అగైన్ రిఫ్లెక్షన్. నార్మల్ గీయాలండి, మర్చిపోకూడదు, మీ బుక్స్లో ఇవ్వలేదు క్లియర్గా, నార్మల్ గీసుకోవాలి. అది ఇంకో పాయింట్ తీసుకోండి డి, లైట్ ఈస్ కమింగ్ అండ్ మీటింగ్ అండి. ఇది రెగ్యులర్ అనమాట. చూడండి నీట్గా వెళ్తున్నాయి ఫిగర్స్, ఒక అందమైన ఫిగర్లా కనిపిస్తుంది చూడండి డయాగ్రామ్. సో ఇట్ ఈస్ రెగ్యులర్, దట్ మీన్స్ ఆఫ్టర్ మీటింగ్ ద సర్ఫేస్ రిఫ్లెక్టింగ్, మీటింగ్ రిఫ్లెక్టింగ్. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్. ఇర్రెగ్యులర్గా వెళ్ళట్లేదు, బికాజ్ ప్లెయిన్ సర్ఫేస్ ఈజ్ ప్లెయిన్. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ అప్లైడ్ హియర్. నీట్గా లైన్ మీట్ అవుతుంది, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, మీట్ అవుతుంది, రిఫ్లెక్ట్. యూ కెన్ సీ ఇన్ యువర్ ఫిగర్ యాక్టివిటీస్. ఓకేనా. సో దట్ ఈస్ ద ప్యాటర్న్ ఫర్ ద థింగ్స్ అనమాట. నా ఇదే విషయం మనం ఇర్రెగ్యులర్కి వెళ్దాం. ఇర్రెగ్యులర్ ఇక్కడ రాస్తానే, ఇది కూడా ఇర్రెగ్యులర్ ప్యాటర్న్. సర్ఫేస్ రెగ్యులర్గా లేదు, ఎలా ఉంది, అండ్యులేషన్స్ ఉన్నాయి. నౌ ద సర్ఫేస్ ఈజ్ ఇర్రెగ్యులర్, or undulated surface. సో ఇప్పుడు మీరు చూడండి, సపోజ్ ఇక్కడ ఎక్కడో పడిందండి లైట్. సో ఇక్కడ నార్మల్ గీయండి, ఈ పాయింట్ ఏ అనుకోండి, వెంటనే నార్మల్కి ఇలా వెళ్తుంది లైట్. నా ఇప్పుడు ఎక్కడ పడింది, దీనికి నార్మల్ గీయండి. ఇక్కడ సర్ఫేస్ ఎలా ఉంది చూడండి, కొంచెం కాన్కేవ్లా ఉంది. సో ఇలా వెళ్ళొచ్చు. సో ఇలాగా చూడండి, అప్ అండ్ డౌన్ చూడండి. ఇక్కడ పడింది, ఇప్పుడు ఇక్కడ నార్మల్, ఇది నార్మల్, దీనికి ఇలా వెళ్తుంది. సో యూ కెన్ సీ దర్ ఇస్ ప్యాటర్న్ ఈజ్ నాట్ కరెక్ట్ బికాజ్ యూ ఆర్ హ్యావింగ్ అంజులేషన్స్. సో దిస్ ఈజ్ హౌ ద లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ వెన్ ద సర్ఫేస్ ఈజ్ అంజులేటెడ్, ఇర్రెగ్యులర్. అదే రెగ్యులర్ అయితే విత్ నీట్ ప్యాటర్న్ ఈజ్ అబ్జర్వ్డ్, రిఫ్లెక్షన్స్. చూడండి ఇంకా కావాలని తీసుకోవచ్చు మీ ఇష్టం. టేక్ వన్ మోర్ లైట్, నార్మల్. ఓకేనా, లైట్స్. సో లైట్స్ ఇష్టసారం చూడండి, ఒకటేమో ఇలా వెళ్ళింది, ఒకటి ఇలా వెళ్ళింది, ఇంకోటి ఇలా వెళ్ళింది, ఒక ప్యాటర్న్ లేదు. దట్ ఈస్ ద ఇర్రెగ్యులర్ వన్. ఓకేనా. సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫర్ ద రిఫ్లెక్షన్స్ అండి. ఓకే, క్లియర్, రైట్ అండి. నెక్స్ట్ వన్ అనదర్ 7.4కి వెళ్దామండి. అయిపోయింది, ఇది నోట్ చేస్తారా? వెరీ గుడ్. సో దిస్ ఈజ్ అబౌట్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ అండి ప్యాటర్న్స్, యాక్టివిటీస్. ఇప్పుడు చూడండి, అసలైంది మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ వస్తుందండి. చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలాసార్లు మనం ఇది మీట్ అవుతుంటాం. అదేంటంటే రిఫ్లెక్టెడ్ లైట్ కెన్ బి రిఫ్లెక్టెడ్ అగైన్. దీన్నే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ప్లీజ్. అంటే లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ కంటిన్యూస్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం అప్పుడప్పుడు మంగళ షాప్లో వెళ్తుంటాం, బార్బర్ షాప్కి, టు కట్ అవర్ హెయిర్. సో దేర్ ఇఫ్ యూ అబ్జర్వ్, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మిర్రర్ అండి. ఏ మిర్రర్ వాడుతుందో తెలుసు కదా, ప్లెయిన్ మిర్రర్స్, స్పెరికల్ వాడరు, ప్లెయిన్ మిర్రర్స్. ఈవెన్ మనం డ్రెస్సింగ్ మెటీరియల్ కొనడానికి షాపింగ్ మాల్స్కి వెళ్తుంటాం, అక్కడ కూడా చూడండి, మనం డ్రెస్ చేస్తున్నప్పుడు లోపల బోల్డ్ అని మనకి ఇమేజెస్ కనిపిస్తుంటాయి, మనవి నెంబర్ ఆఫ్ ఇమేజెస్. ఓకేనా, పెర్పెండిక్యులర్ పెట్టవచ్చు, యాంగిల్లో పెట్టవచ్చు మిర్రర్స్. దోస్ మిర్రర్స్ ఆర్ నాట్ స్పెరికల్, దోస్ ఆర్ ప్లెయిన్ మిర్రర్స్. ఓకేనా.
సో ఇప్పుడు ప్లేన్ మిర్రర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్రర్ తీసుకుని M1, ఓకేనా, ఇదిగోండి ఇది సిల్వరింగ్ పార్ట్, ఇది ఒక మిర్రర్, ఇంకొక మిర్రర్ ఇక్కడ పెట్టాను నేను, ఇదిగోండి ఇది ఒక క్లోజ్డ్, ఎందుకంటే మనకి ఇన్సిడెంట్ లైట్ పడాలి కదా. సో మీరు ఇక్కడ కూర్చున్నారు పాపం ఆబ్జెక్ట్ బార్బర్ షాప్లో, ఓకేనా, ఇది ఒక యాక్సిస్ అనుకోండి, నేను హారిజాంటల్ యాక్సిస్ సెంట్రల్ లైన్, అదేవిధంగా మీరు బార్బర్ షాప్ కటింగ్కి వెళ్ళారు పాపం, అటొక మిర్రర్ ఇటొక మిర్రర్ ఉంది, చూస్తారు కదా. మీరు అలాగే ఇమేజెస్ ఫామ్ అవుతూనే ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ చెప్పలేం. ప్యారలల్ ఉన్నప్పుడు మీరు జనరల్గా చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్. అనంత ఇమేజెస్ అంటే లెక్క పెట్టలేరు, 1 2 3 లెక్క పెట్టలేరు, అనంతం ఇన్ఫినిటీ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎలాగ చూడండి, సపోజ్ దీస్ 2 ఆర్ మిర్రర్స్, ప్లేన్ మిర్రర్స్, మిర్రర్ 1 మిర్రర్ 2. మీరు ఎక్కడో సపోజ్ ఇక్కడ ఉన్నారు, సపోజ్ 1 మీటర్ దూరంలో ఉన్నారు, ఏ మిర్రర్కి, ఫస్ట్ మిర్రర్కి, అలాగే సెకండ్ మిర్రర్ నుంచి కూడా 1 మీటర్ అనుకోండి. ఇప్పుడు ఏంటి, ఇందాక మీకు చెప్పిన కాన్సెప్ట్, మిర్రర్ ఇటుపై క్లోజ్ అయింది, వర్చువల్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ద ఇమేజ్ డ్యూ టు ఫస్ట్ మిర్రర్ ఎక్కడ కరెక్ట్గా ఎంత డిస్టెన్స్లో ఉందో అంత డిస్టెన్స్లో ఇమేజ్ చూడండి 1 మీటర్లో పడుతుంది వర్చువల్. ఇది ఫస్ట్ ఇమేజ్ I1, ఓకేనా. సెకండ్ మిర్రర్ అండి, సెకండ్ మిర్రర్ ఎంత దూరంలో ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చున్నారు పాపం 1 మీటర్లో. సో మళ్ళీ ఇటుపై క్లోజ్డ్, మళ్ళీ సేమ్ ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్లో ఇమేజ్ పడుతుంది I2, సేమ్ 1 మీటర్. సో ఈ ఫస్ట్ మిర్రర్ వల్ల ఒక ఇమేజ్ ఫామ్ అయింది మీ ఆబ్జెక్ట్కి, సెకండ్ మిర్రర్ వల్ల ఇంకో ఇమేజ్ ఫామ్ అయింది. ఆగండి, అయిపోలేదు ఇంక కదా, ఇప్పుడే అసలు స్టార్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది ఈ మిర్రర్కి ఏమవుతుంది, వర్చువల్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ మిర్రర్కి ఏమవుతుంది, వర్చువల్ ఆబ్జెక్ట్, ఎందుకంటే నిజమైన ఇమేజ్ కాదు కదా, చెప్పాను కదా, స్క్రీన్ మీద ఆప్టెన్ చేయాలి అనిపిస్తుంది అలాగా. సో వీడికి ఎంత దూరం అనిపిస్తుంది వర్చువల్ ఆబ్జెక్ట్, ఇప్పుడు చూడండి ఈ మిర్రర్కి 1 + 1 2, 2 + 1 3 మీటర్స్, మళ్ళీ వీడికి ఎగ్జాక్ట్గా 3 మీటర్స్లో ఇమేజ్ ఇంకోటి ఫామ్ అవుతుంది I3. అలాగే వీడికి ఇది ఫామ్ అయింది, మరి I1 వాడికి ఇమేజ్ ఎంత ఫామ్ అవుతుంది, వీడు ఆల్రెడీ 1 మీటరు, ఇది ఒక ఇమేజ్, వీడికి మళ్ళీ ఇక్కడ ఫామ్ అవుతుంది. అర్థమవుతుంది మీకు పాయింట్ ఇక్కడ. ఇలాగా ఇది ఆగదు, కంటిన్యూస్ ఇమేజెస్ ఫామ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి, ప్యారలల్లో పెడితే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్. ఇది ఎక్కడ ఎగ్జాంపుల్ అంటే బార్బర్ షాపులో, వెన్ యూ గో టు బార్బర్ షాప్ దిస్ థింగ్ విల్ హ్యాపెన్, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ ఫామ్ బికాస్ ప్యారలల్ మిర్రర్స్ పెడతారు, మధ్యలో మనం ఉంటాం. ఇది కాన్సెప్ట్. మీరు ఇక్కడ ఉన్నారు, సో ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది ఈ మిర్రర్ వల్ల, నెక్స్ట్ సెకండ్ మిర్రర్ వల్ల ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, ఓకేనా. మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ దీనికి వర్చువల్ ఆబ్జెక్ట్ అవుతుంది, వీడికి మళ్ళీ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ 1 + 2 3 మీటర్స్, మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది I2. అలాగే వీడికి I3, అలాగే మళ్ళీ వీడికి I4 I6, ఇలాగే ఇన్ఫినిట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అర్థమవుతుందండి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఫర్ ప్యారలల్ మిర్రర్స్. అలాగే మీరు ఇంకా ఈజీ మెథడ్ కూడా మీకు చెప్పేస్తాను, ఆగండి, టెక్నిక్. దీనికి ఒక ఈజీ టెక్నిక్ ఉంది, మీ సిలబస్లో లేకపోయినప్పుడు కూడా మీకు ఈజీ టెక్నిక్ చెప్తానండి. మల్టిపుల్ ఇమేజెస్ మీరు ఈజీగా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఇచ్చాడు పాపం వాడు, చూడండి 7.5 ఒక యాక్టివిటీ ఇచ్చాడండి. మీకు ఈజీ మెథడ్ చెప్తాను, చాలా ఈజీ, మీరే ఆశ్చర్యపోతారు. యాక్టివిటీ 7.5. ఇక్కడ వాడు ఏం చేశాడు పాపం, చూడండి ఇదొక మిర్రరు, ఇదొక మిర్రరు, ఇదిగోండి మిర్రర్ 1 ప్లెయిన్ మిర్రర్, ఇది మిర్రర్ 2. ఈ రెండింటి మీద యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. మీకు ఈజీ మెథడ్ చెప్తాను, ఇంత కష్టపడవసరం లేదు, ప్రాక్టికల్గా చేయండి యాక్టివిటీ, ఓకేనా. యాక్టివిటీ చేయండి, అబ్జర్వ్ చేయండి ఎన్ని ఇమేజ్, కానీ మీకు ఈజీ టెక్నిక్ చెప్తాను, మ్యాథమెటికల్ టెక్నిక్. ఇదొక మిర్రర్, ఇదొక మిర్రర్, 90 డిగ్రీస్. సపోజ్ ఆబ్జెక్ట్ కరెక్ట్గా సెంటర్లో ఉందనుకుంది, ఆబ్జెక్ట్ సెంటర్ అంటే ఎక్కడ చూడండి, ఇదిగోండి కరెక్ట్గా 45 డిగ్రీస్, అలాగే ఇది కూడా 45 డిగ్రీ. అర్థమవుతుంది మీకు. 2 మిర్రర్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి 2 మిర్రర్స్, కరెక్ట్గా 90 డిగ్రీస్ ఉన్న మధ్య యాంగిల్, ఆబ్జెక్ట్ కూడా ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్ సెంటర్ 45. ఇప్పుడు మీకు ఇమేజెస్ ఎన్నో కావాలి, కళ్ళు మూసుకొని లెక్క పెట్టచ్చు. చూడండి ఇది కూడా ఒక గీతలో కొట్టండి. దీన్నే క్రిస్ క్రాస్ మెథడ్, అంటే మీకు ఆల్రెడీ ప్రాక్టికల్స్ ఉన్నాయి ఇక్కడ, ల్యాబ్ చూసుకోండి, మిర్రర్స్ పెట్టండి. కానీ డెడ్ ఈజీ మెథడ్ చెప్తాను, క్రిస్ క్రాస్ మెథడ్. క్రిస్ క్రాస్ మెథడ్ ఇది అప్లై చేసుకోవచ్చండి. చూడండి చాలా సింపుల్. మిర్రర్ 1 మిర్రర్ 2లో రాసుకోండి, ఫస్ట్ మిర్రర్ సెకండ్ మిర్రర్ రాసుకోండి, మధ్యలో గీత కొట్టండి, ఓకేనా.
ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో పాపం ఫస్ట్ మిర్రర్ నుంచి 45 degrees, సెకండ్ మిర్రర్ నుంచి ఎందుకంటే కరెక్ట్ సెంటర్లో ఉంది. రాస్తారా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కథ చూడండి. క్రాస్ చేయండి రెండండి. ఇక్కడ ఇలా గీత కొట్టండి. మిర్రర్ 1 మిర్రర్ 2, మిర్రర్ 1 మిర్రర్ 2 మధ్య టోటల్ యాంగిల్ ఎంత అండి? 90. ఇక్కడ రాయండి 90. 8th క్లాస్ పిల్లలు అర్థమవుతుంది మీకు. ఇది చిన్న మ్యాథ్స్ ఈజీ మెథడ్లో ఎన్ని ఇమేజెస్ ఫార్ములా కూడా ఉందండి దీనికి, అది కూడా కావాలని ఇస్తాను. 360/θ వేసుకొని, ఓకేనా? కానీ సింపుల్ మెథడ్ చూడండి. M1 మిర్రర్ M2 మిర్రర్ వేసుకోండి. ఆబ్జెక్ట్ ఫస్ట్ మిర్రర్ నుంచి 45, సెకండ్ మిర్రర్ నుంచి 45 ఉంది. రెండింటి మధ్యన యాంగిల్ 90. ఇప్పుడు ఇది యాడ్ చేయండి. 90 + 45 ఎంత అండి? 135. 90 + 45 ఎంత అండి? 135. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇఫ్ యూ కాంట్, మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కావాలంటే ఎక్స్టెండ్ చేయండి. మళ్ళీ మిర్రర్స్ మధ్య యాంగిల్ ఎంతని చెప్పాను? 90 degrees. ఇప్పుడు ఆగండి. ఎప్పుడైతే మీకు 180 degrees దాటుతుందో ఆపేసేయండి. 180 దాటినప్పుడు ఆపేసేయండి. టెక్నిక్ చెప్తాను, లాజిక్. ఓకేనా? ఇప్పుడు చూడండి 135 + 90 అంతా దాటిపోయింది. 135 + 90 ఎంత అండి? 225. సో ఇది ఆపేయండి, ఇమేజ్ ఫామ్ అవ్వదు. అలాగే 135 + 90 ఇది కూడా అంతే, ఆపేయండి. ఇట్ ఈస్ క్రాసింగ్ 180. 180 degree క్రాస్ అవుతున్న ఆపేసేయండి ఇమేజ్. ఇప్పుడు ఈ 3 కౌంట్ చేయండి ప్లీజ్. టెక్నిక్ లాజిక్, ఈ 3 కౌంట్ చేయండి. 135 + 135 + 90 ఎంత అండి? 5, 5, 10, 1, 10, 11, 12, 13, 14, 16, 1. 360 degrees వచ్చింది. ఇదంతా కలిపి 360 వచ్చినప్పుడు ఇమేజ్ ఓవర్లాప్ అయ్యి ఒకటే ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ఇవన్నిటికి కలిపి ఒకటి రాసుకోండి, 1 image. ఇది సెకండ్, ఇది థర్డ్. చూసుకోండి ఎన్ని ఇమేజెస్. అంటే సింపుల్ టెక్నిక్, లాజికల్ టెక్నిక్ చెప్తున్నాను. ఆబ్జెక్ట్ సెంటర్లో ఉంటే సెంటర్లో లేకపోతే సార్ మీరు అడగవచ్చు నాకు వెంటనే, సార్ ఒకవేళ సెంటర్లో లేదు ఇక్కడ ఉంది, అది కూడా చెప్తాను. ఎక్కడెక్కడ ఉంది ఆబ్జెక్ట్, దానికి కూడా టెక్నిక్ ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఓకేనా? సెంటర్లో ఎన్నొచ్చి ఇమేజ్ 180 దాటిపోతే ఆపేసేయండి. ఈ టోటల్ యాడ్ చేయండి. 360 దాటింది అనుకోండి, అప్పుడు ఓవర్లాప్ అవ్వదు. కరెక్ట్గా 360 వస్తే ఓవర్లాప్ అయిపోతుంది. అప్పుడు ఈ రెండు కలిపి ఒక ఇమేజ్ తీసుకోండి. మొత్తం 1, 2, 3. సో వెన్ యూ కీప్ పెర్పెండిక్యులర్, హౌ మెనీ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్? 3 images. దీనికి ఫార్ములా కావాలంటే ఫార్ములా కూడా ఇచ్చేస్తాను మీకు 8th క్లాస్లో. ఇఫ్ యూ వాంట్ ఇట్, 360/θ అంటే 360/θ అంటే యాంగిల్ ఎంత? 2 మిర్రర్స్ మధ్య 90. డివైడ్ చేయండి. 9, 4 = 36. 4 ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ చూడండి. ఈవెన్ నెంబర్. ఓకే, 4 ఈజ్ ఏంటి? ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ కాబట్టి n-1 ఇమేజెస్. n-1 ఇమేజెస్. సో 4 - 1 ఎంత అండి? 3 images. ఫార్ములా బట్టి కూడా చేయొచ్చు. ఓకే, 360/θ. ఇఫ్ n ఈజ్ ఈవెన్, n-1. ఆడికి కూడా ఉంది ఫార్ములా, అది కూడా చెప్పేస్తాను. కాబట్టి సిలబస్ లేదండి, వద్దండి. మీకు మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేస్తాను దానికి. దాంట్లో ఇవన్నీ చూసుకోవచ్చు. అంటే మీకు ఉన్న ప్రాక్టికల్స్తోని ఈజీ మెథడ్లో లాజికల్గా ఎలా కట్టాలి ఇమేజెస్ని కష్టపడకుండా. చూడండి, ఇలా క్రిస్ క్రాస్ మెథడ్ వేసుకొని 3 images వచ్చింది. ఫార్ములా వేసి కూడా 3 images వచ్చింది. ఓకే, నోట్ చేస్తారా? చెప్పేస్తున్నాం. సెంటర్లో లేకపోయినా కూడా చేయొచ్చండి. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎట్ సెంటర్ ఆఫ్ సెకండ్, చూడండి సెంటర్లో లేదు, కరెక్ట్గా అటు ఇటు ఉంది. చూడండి, ఫస్ట్ మిర్రర్, సెకండ్ మిర్రర్. సపోజ్ ఇక్కడ ఉందండి, ఇదంతా అనుకుందాం 90కి, ఒకటేమో 20 degrees అనుకుందాం, ఇంకోటేమో 70 degrees అనుకుందాం. సెంటర్లో లేదు అంటే ఒకటేమో 20 degrees, ఇంకోటి 70 degrees. మళ్ళీ క్రాస్ చేయండి. రెండింటి మధ్య టోటల్ యాంగిల్ ఎంత? 90. అది కాన్స్టెంట్. సో 90. సో 90 + 70 160 degrees. 90 + 20 110 degrees. మళ్ళీ క్రాస్ చేయండి. రెండింటి మధ్య యాంగిల్ ఎంత? అది కాన్స్టెంట్ 90. 90 + 10 ఎంత అండి? 110 + 90 ఎంత అయింది? దాటిపోయింది. 180 దాటిపోయింది, క్లోజ్ చేసేయండి. 160 + 90 180 దాటిపోయింది, క్లోజ్ చేసేయండి. మళ్ళీ 3 యాడ్ చేయండి. 360 ఉందో చెక్ చేయండి. 160, 110, 90, 0, 10, 1, 360. ఈ 3 360 అంటే ఓవర్లాప్ అవుతుంది కాబట్టి 1 image తీసుకోండి. 1, 2, 3 ఎన్ని ఇమేజ్ వచ్చాయి? 3. అంటే ఒకవేళ సెంటర్లో లేపైన ఆబ్జెక్ట్, సెంటర్లో ల్యాప్ అయిన ఇమేజ్ ఎన్ని వచ్చాయి?
3. అంటే ఫార్ములా ఏంటి? n-1. 360/θ, ఓకే, దట్ ఈస్ n వాల్యూ -1. ఓకే, అర్థమవుతుందా? అంటే 360/θ వాట్ ఎవర్ వాల్యూ ఆర్ గెట్టింగ్ n, ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ కూడా నేను పెట్టాను కంగారు. కాకపోతే ఇక్కడ మీకు సిలబస్లో లేదండి, అవసరం లేదు, మీకు సెపరేట్ వీడియో చేసి చూపిస్తాను. మళ్ళీ మనకి లెంత్ ఎక్కువైపోతుంది వీడియో, అందుకోసం. ఓకేనా? సో చూసారా, ఇక్కడ కూడా ఇమేజెస్ 3 వచ్చాయి. సెంటర్లో ఉన్న సెంటర్లో ఆపాను. అదొకటి చూసారు కదా. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ లాజిక్ అండి. 360 అయితే మాత్రం ఓవర్లాప్ ఒక ఇమేజ్ 2 3. సో సెంటర్లో అవతల వచ్చినా సరే 3 ఇమేజెస్, సెంటర్లో వచ్చిన 3 ఇమేజెస్. ఫార్ములా బట్టి చేసిన, ఫార్ములా లేకుండా చేసినా వస్తుంది. ఫార్ములా బట్టి చేస్తే 360/θ 4 వచ్చింది, 4 - 1. ఓకే అండి, అది మీకు సిలబస్లో లేవండి. 8th క్లాస్లో, హయ్యర్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు మీరు నేర్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెపరేట్గా వీడియో చేస్తాను, ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు అది మీకు మళ్ళీ చెప్తాను. ఓకేనండి, ఇదే అండి మీకు డిఫరెంట్ యాంగిల్స్ 90 degrees. మీరు ఇదే ప్రాక్టికల్స్ 30 degrees, 45 ఉంది మీకు కింద ఇచ్చాడు, 60 degrees, 120కి ట్రై చేయండి. ఇందాక చెప్పిన ఫార్ములా అప్లై చేయండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది. అదవుతుందా? ఇందాక పెట్టిన ఫార్మ్ చూడండి, యూ కెన్ ట్రై ఫర్ 30 degrees, 60 degrees, 120 degrees. ట్రై చేయండి, ఇంకో ఫార్ములా వేయండి. 360/θ 3 1s ఎంత, 3 2s, సో 12 ఈవెన్ నెంబరే కదా. సో 12 - 1 11 ఇమేజెస్. డైరెక్ట్ ఫార్ములా కూడా చేయొచ్చు. అలాగే 60 degree పెట్టండి, 360/60, 6 6 36 ఈవెన్, n-1, 6 - 1 5 ఇమేజెస్, యాంగిల్ బిట్వీన్ ద 2 మిర్రర్స్. అలాగే 120, 360/120, 12 3. ఇక్కడ దొరుకుతారు మీరు, ఈవెన్ ఆడ్ నెంబర్ వచ్చింది ఇక్కడ, ఆడ్ అయినప్పుడు కూడా ఇమేజెస్ 3 - 1 2 ఇమేజెస్. ఆడ్ వచ్చినా సరే 2 ఇమేజెస్. ఈ ఫార్ములా పెట్టి కూడా మీరు ట్రై చేసుకోవచ్చండి, ఈజీలీ యూ కెన్ గెట్ ఇట్. అర్థమవుతుందా? మీరు కావాలంటే ప్రాక్టికోండి, మీకోసం చూపిస్తానండి. 360 ఆడ్ వచ్చింది కదా, ఒకసారి లాస్ట్లో చూపించేస్తాను. m1 m2 అండి. యాంగిల్ బిట్వీన్ ఎంత, రెండుమైన యాంగిల్ 120 degrees. ఓకేనా? సెంటర్ అయినా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. 60 60 క్రిస్ క్రాస్, యాంగిల్ ఎంత 120, 120 + 60 180 degrees, 120 + 60 180 వచ్చింది కదా. 180 వచ్చింది. ఒకవేళ మీరు కంటిన్యూ చేద్దామని వేస్ట్ ఇక్కడ, ఎందుకు 180 వచ్చింది, 180 వరకు వెళ్ళకూడదు. ఓకేనా? సో ఇది తీసేసండి. ఇంకా తీస్తే ఎన్ని వచ్చి ఇమేజ్ 1 2. ఇందా చెప్పాను కదా, మీరు ఫార్ములా వేసారు. 360/120 ఎంత అయింది, 3. సో n-1, 3 - 1 2 ఇమేజెస్. ఇదిగోండి 1 2 తీసేస్తాం. 180 వెళ్ళిపోయింది కాబట్టి యూ షుడ్ నాట్ కౌంట్. 180 లోపు అయితేనే మనం కౌంట్ చేసుకోవాలి. సో 1 and 2 ఇమేజెస్. సో ఎనీ అవ్వండి, ఎలాగైనా చేసుకోవచ్చు. సింపుల్ మెథడ్ అండి, లాజికల్ మెథడ్. ఇది బుక్స్లో దొరకదు, బై ఎక్స్పీరియన్స్ విల్ గెట్ ఇట్. ఓకేనా? సో ఆ విధంగా మీరు యాక్టివిటీ చేసుకోండి బై యూజింగ్ ద ప్లేన్ మిర్రర్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ అండి మీకు 7.6 కెలిడోస్కోప్. ఓకేనా? సో సిలబస్లో ఏదో అదే వెళ్దామండి, అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. కెలిడోస్కోప్ ప్లీజ్ కొంచెం స్పీడప్ చేద్దాం. కెలిడోస్కోప్ ఇది ఒక చిన్న పరికరం అండి. సో స్మాల్ చిల్డ్రన్ విల్ బి ప్లేయింగ్ విత్ ఇది అండి. దీనికోసం మనం ఏం చేయాలంటే చూడండి, వెరీ ఈజీ అండి. 3 రెక్టాంగులర్ మిర్రర్ స్ట్రిప్స్ తీసుకోవాలండి. ఇదిగోండి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఇలాంటి 3 రెక్టాంగులర్ స్ట్రిప్స్ తీసుకోండి. ఓకేనా? ఇవేంటి 3 కూడా ప్లెయిన్ మిర్రర్స్ ప్లీజ్. ఓకేనా? రెక్టాంగులర్ మిర్రర్స్, ప్లెయిన్ మిర్రర్స్ ప్లీజ్. దాని డైమెన్షన్స్ కూడా ఏంటంటే 15/4, 15 cm, 15 cm, 15 cm. ఇదేమో 4 centimeters బ్రెత్ అండి. తీసుకొని ఇవ్వండి, ఈ విధంగా అరేంజ్ చేయండి. ఈ విధంగా ఇదొకటి, మొత్తం 3, 1 2 3 ఇలా ప్రిజంలా ఫామ్ అవుతుంది. ఓకేనా? తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, దీన్ని తీసుకెళ్ళి ఒక కార్డ్బోర్డ్ షీట్ని ట్యూబ్లా చేయండి. రౌండ్ ట్యూబ్లా రౌండ్గా తయారు చేయండి. కార్డ్బోర్డ్ షీట్ని తయారు చేయడం ఎలా ఉంటుందంటే, ఈ లెంత్ కన్నా కొంచెం పెద్దది ఉండాలి. ఓకేనా? మనం తీసుకుని 15 cm, ఒక 20 cm తీసుకోండి లెంత్, కొంచెం పెద్దది లెంత్ తీసుకొని ఈ కెలిడో ఏదైతే మీరు తయారు చేస్తారో 3 ప్లెయిన్ మిర్రర్స్,
ఆఫ్ లెంత్ 15/4. ఈ ట్రయాంగిల్ షేప్లో వచ్చింది కదా పిరమిడ్ షేప్, దాన్ని లోపల ఇమర్స్ చేయండి, లోపల ఇన్సర్ట్ చేయండి. ఓకేనా, ఇన్సర్ట్ చేసేయండి లోపల. ఓకేనా, పెట్టిన తర్వాత ఈ పైన ఉంది కదా గ్యాప్ని ఒక చిన్న సర్క్యులర్ షీట్ ఒకటి కట్ చేయండి, దాని మధ్యలో చిన్న హోల్ పెట్టండి. అంతేకాకుండా షీట్ కింద ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ పేపర్ ఒకటి పెట్టండి. ఓకేనా, ఇది క్లోజ్ చేసేయండి. ఈ కింద భాగం ఏం చేస్తారంటే, కింద భాగం పుట్ వన్ ప్లేన్ గ్లాస్ ప్లేట్. ఓకే, ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయాలి మనం ఈ హోల్ నుంచి. దిస్ ఈజ్ అబ్జర్వేషన్. లోపల ఇది ఉంది కెలిడోస్కోప్, అదే ఈ మెటీరియల్ మొత్తం షేప్ అంతా అర్థమవుతుందా, లోపల మొత్తం అది ఇన్సర్ట్ చేస్తుందండి. ఇదిగో ఈ విధంగా. క్లియర్? చెప్పాను కదా, దీని లెంత్ తీసుకున్న ఏదైతే కార్డ్బోర్డ్తో ట్యూబ్ టైప్లో కట్ చేశారో మనం తీసుకున్న 15 సెంటీమీటర్స్ కన్నా కొంచెం పెద్దది తీసుకోండి. తీసుకొని పైన ఓపెనింగ్లో ఒక షీట్ని సర్క్యులర్ షేప్లో కట్ చేసి మధ్యలో హోల్ పెట్టండి. అబ్జర్వ్ చేయండి ఫినామినన్ ఏమవుతుందో లోపల. దాని కింద ఒక చిన్న ప్లాస్టిక్ పేపర్, ట్రాన్స్పరెంట్ పేపర్ పెట్టి కొంచెం నీట్గా ఉండడానికి కోసం. ఈ కింద ఓపెనింగ్ ఏం చేస్తారంటే ఒక గ్లాస్ ప్లేట్ పెట్టి స్టిక్ చేసేయండి లోపల. ఓకేనా, ఆ గ్లాస్ ప్లేట్ లోపల కొన్ని ఇరిగిపోయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వేస్ట్ బ్యాంగిల్స్, గాజు మొక్కలు, దాంట్లో కలర్స్తో లోపల పెట్టండి. పెట్టి ఈ హోల్ నుంచి అబ్జర్వ్ చేయండి. మీకు ఏమవుతుంది, రంగులు వాల్ పేపర్స్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కెలిడోస్కోప్. అర్థమవుతుంది మీకు? క్లియర్గా అర్థమైందా? కింద భాగంలో ఏం చెప్పాను మీకు, ఒక గ్లాస్ ప్లేట్ స్టిక్ చేయండి. ఇక్కడ గ్లాస్ ప్లేట్ కింద గ్లాస్ ప్లేట్ టిక్ చేసేయండి, స్మాల్ గ్లాస్ ప్లేట్. ఆ గ్లాస్ ప్లేట్ లోపల మనం వేయాలి ఏంటి, ఈ చిన్న చిన్న బ్యాంగిల్స్, ఇరిగిపోయిన మొక్కలు, వేస్ట్ అన్నీ దాంట్లో వేసి ఈ హోల్ నుంచి ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తే దాన్ని కెలిడోస్కోప్ అన్నాం. దెన్ యూ కెన్ సీ డిఫరెంట్ కలర్స్, ప్యాటర్న్స్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద కెలిడోస్కోప్ అండి. అర్థమవుతుందండి? ఇది మీరు చేసినట్టుగా అయితే మీకు ఇది అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్? ఎనీ డౌట్ అండి ఇక్కడ? రైట్ అండి, అదే అండి ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఆ డిఫరెంట్ కలర్స్ మనకు ఓకేనా కనుక్కోవచ్చు. క్లియర్? రైట్ అండి, దట్ ఈజ్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ కెలిడోస్కోప్ అండి. తర్వాత మనకి మరొక ఎక్స్పెరిమెంట్ ఉందండి, యాక్టివిటీ 7. అర్థమైందా? మళ్ళీ చెప్పాలి మీకు. ఇది చాలా ఈజీ అండి. 3 రెక్టాంగులర్ షీట్స్ తీసుకోండి, ప్లేన్ మిర్రర్స్ 15/4 ఈ విధంగా అరేంజ్ చేయండి. ఓకేనా, ఒకటేమో ఇలాగా, ఒకటి కింద ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. దీనికన్నా కొంచెం పెద్ద లెంత్ ఒక ట్యూబ్ తయారు చేయండి. ఓకే, దేనితోనే, అది కూడా కార్డ్బోర్డ్తోనే దాంట్లో ఇన్సర్ట్ చేయండి. చేసి పై భాగంలో ఇంకొక చిన్న కార్డ్బోర్డ్ని సర్క్యులర్ షేప్లో చేయండి, మధ్యలో హోల్ పెట్టండి. ఆ కార్డ్బోర్డ్ కిందన సర్క్యులర్ షీట్ కింద ఒక ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ పెట్టి దాన్ని ఫిక్స్ చేయండి. కింద భాగం ఓపెనింగ్లో ఒక గ్లాస్ ప్లేట్ సర్క్యులర్ షేప్లో స్టిక్ చేసి దానిపైన ఈ ఇరిగిపోయిన గాజు మొక్కలు వేసి యూ అబ్జర్వ్ విత్ దిస్ హోల్ సమ్ నైస్ కలర్స్ ఈజ్ అబ్జర్వ్డ్ అండి, లైక్ వాల్ పేపర్స్. ఓకేనా, అదండి. క్లియర్? ఇప్పుడు 7.7 అండి, అంత ఇంట్రెస్టింగ్ అండి. కెలిడోస్కోప్ అయిపోయిన తర్వాత 7.7 అవుతుంది మీకు. మీ సిలబస్లో ఏమన్నా అవే వెళ్తున్నానండి, ఎక్స్ట్రాగా చెప్పట్లేదు. ఓకేనా, బికాజ్ యూ హెవ్ టు గో అకార్డింగ్ టు యువర్ 8th class స్టేట్ సిలబస్ న్యూ బుక్. అదండి. క్లియర్? రైట్ అండి. ఓకే, క్లియర్. ఇప్పుడు మీకు డిస్పర్షన్ ఆఫ్ లైటు, అదేవిధంగా రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది అనేది ఒక యాక్టివిటీ 7.7 ద్వారా మనకు నేర్చుకుందాం. ఏంటిది? యాక్టివిటీ. దీని ద్వారా మనం ఏంటి, కలర్స్ అంటే ఏ కలర్స్, విబ్జియర్, VIBGYOR, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, దీన్ని రెయిన్బో కలర్స్ అంటారు. రెయిన్బో కలర్స్. దీని ద్వారా మనం డిస్పర్షన్ అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకోవచ్చు. ఏంటది? డిస్పర్షన్ ఆఫ్ లైట్. దీనికోసం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో ఒక ప్లేన్ మిర్రర్ పెట్టండి, ఈ బౌల్లో వాటర్ వేయండి కొంచెం. ఎప్పుడైతే ఇది వాటర్ వేస్తారో ఇట్ బిహేవ్స్ లైక్ ఎ ప్రిజం. ఓకేనా, బౌల్లో వాటర్ వేసి ఒక ప్లేన్ మిర్రర్ ఈ విధంగా పెట్టండి, కొంచెం స్లాంట్గా. ఓకేనా, కొంచెం చిన్నది మొత్తం ముంచడం కాదు, కొంచెం. చూసారా ఫిగర్లో చూసారు కదా వాడు ఎలా పెట్టాడో, ఆ విధంగా పెట్టండి. ఓకేనా, ఇది ఎక్కడ పెడతారో కరెక్ట్గా విండో దగ్గర పెట్టండి, నియర్ విండో.
put it near a window where sunlight is coming and falling on the mirror. పడిన తర్వాత ఇక్కడ ఎక్కడో వాల్ ఉండేటట్టు చూసుకోండి, వాల్. Now after hitting the sunlight falling on this mirror, ఎప్పుడైతే బౌల్ లోపల వాటర్ పెట్టి వాటర్లో ప్లెయిన్ మిర్రర్ పెడతారో ఇట్ బిహేవ్స్ లైక్ ఎ ప్రిజం. ఒకవేళ ప్రిజం ఉంటే డైరెక్ట్ ప్రిజంతో చేయొచ్చు మీరు ఎక్స్పెరిమెంట్. కానీ మీ 8th క్లాస్ లెవెల్కి ప్రిజం లేదు కదా, అది 9th, 10th, 11th క్లాస్లో ఉంటుంది ల్యాబ్లో ఫిజిక్స్ ల్యాబ్లో. సో ప్రిజం యూజ్ చేసి కూడా చేయొచ్చు. లేదు కాబట్టి బౌల్లో వాటర్ వేసి దాంట్లో ప్లెయిన్ మిర్రర్ పెట్టాం. When light is falling from sunlight, then what happens? It splits up into its constituent colors. ఏంటంటే వైలెట్, ఇండిగో, B అంటే బ్లూ, గ్రీన్, yellow, orange, red, and these colors are absorbed. This is called as dispersion of light. కాంతి విక్షేపణం అంటారు దీన్ని. And when these lines are absorbed in a screen, then you will get a spectrum. అది కూడా హై స్టాండర్డ్ అండి, ఇప్పుడు అవసరం లేదు. స్పెక్ట్రమ్ అంటే ఏంటది? స్పెక్ట్రమ్ అంటేనే రెయిన్బో అనొచ్చు. కాకపోతే రెయిన్బో అనేది ప్యూర్ కాదు. ప్యూర్ కావాలంటే again you have to do in the physics laboratory. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఈ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు యాక్టివిటీ బై టేకింగ్ ఎ బౌల్, సమ్ వాటర్, ప్లెయిన్ మిర్రర్, and it is kept near a window and it is allowed to fall the sunlight on it, and this light is reflected on the dispersed on the wall, and wall acts as a screen and ikkada. So on this wall you can see rainbow colors, Whipger colors. మీకు అర్థమవుతున్న పాయింట్ ఇక్కడ అదండి, పాయింట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యూ కెన్ డూ విత్ ద ప్లెయిన్ మిర్రర్. క్లియర్? రైట్. తర్వాత వాట్ ఈజ్ ఇన్సైడ్ అవర్ ఐస్ అని ఒకటి ఉందండి. ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఇందాక ఆల్రెడీ చెప్పాను, అయినా ఒక డయాగ్రామ్ వేసి మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? చెప్పేస్తాను చూడండి. 7.7 అర్థమైంది కదా. రెయిన్బో యాక్టివిటీ, విబ్జియర్ కలర్స్ బై యూజింగ్ ఏ బౌల్, వాటర్ అండ్ ప్లెయిన్ మిర్రర్, డిస్పర్షన్ ఆఫ్ లైట్. రైట్ అండి. వాట్ ఈజ్ ఇన్సైడ్ అవర్ ఐ అని అడుగుతున్నానండి. ఒకసారి మీకు ఐ డయాగ్రామ్ వేసి క్లియర్గా ఐలో పార్ట్స్ అది ఎక్స్ప్లెయిన్ చేయండి రఫ్గా. ఓకే, ఐ పార్ట్స్. సో జాగ్రత్త చూసినట్టుగా అయితే రఫ్ డయాగ్రామ్ ఐది ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా? సో పెన్ను బుక్లో నీట్గా డ్రా చేసుకొని, మీ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి అవసరం లేదండి. ఓకేనా? ఇది మీకు దిస్ ఇస్ ద లెన్స్ ఇన్సైడ్ ద ఐ అండి. రఫ్గా వేస్తున్నాను, అంత నీట్గా వేయట్లేదు నేను అంత ఆర్టిస్ట్ని కాదు. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న భాగం ఉంది చూడండి, దీన్నే సిలిరీ మజిల్స్ అంటారు. ఇట్లా ఏమంటారు? సిలిరీ మజిల్స్. తర్వాత ఇదిగోండి ఈ భాగాన్ని కార్నియా అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లెన్స్. ఓకేనా? ఐ లెన్స్. తర్వాత ఈ కిందన భాగంలో ఇదిగోండి కొంచెం ఇలా ఉంది కలర్లో, ఐరిస్ అండి ఇది, ఐరిస్. తర్వాత ఈ వెనకాతల భాగంలో ఇది ఆప్టిక్ నర్వ్ అండి. దిస్ ఇస్ ఆప్టిక్ నర్వ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సీయింగ్, అండ్ ఇదేమో రెటీనా వేర్ ద ఇమేజ్ ఇస్ ఫౌండ్. రఫ్గా వేసానండి ఫిగర్, మీరు కావాలంటే టెక్స్ట్ బుక్ చేసి వేసుకోవచ్చు. ఓకేనా? సో ఒక్కొక్క పార్ట్ గురించి మనం తెలుసుకుందామండి. అసలు ఐలో ఏముంటుంది, ఎంత సెన్సిటివ్. ఓకేనా? జాగ్రత్త మీరు చూడండి, ఇక్కడ ఎన్ని భాగాలు వచ్చాయి? ఐరిస్, సిలిరీ మజిల్స్, లెన్స్, కార్నియా, ఆప్టిక్ నర్వ్ అండ్ రెటీనా. ప్రతి పాయింట్ మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా? సో కార్నియా ఎక్కడ ఉంటుంది? బిహైండ్ ద కార్నియా వీ ఫైండ్ డార్క్ మస్కులర్ స్ట్రక్చర్ కాల్డ్ ఐరిస్. ఇదిగోండి, ఇదిగో ఐరిస్. ఈ ఐరిస్ ఏంటి? డార్క్ మస్కులర్ స్ట్రక్చర్. డార్క్ మస్కులర్ స్ట్రక్చర్, దీన్ని ఐరిస్ అంటాం. చూడండి ఎక్కడుంది ఇది? బిహైండ్ ద కార్నియా. కార్నియా వెనకతో ఉంది, అది చూసుకోండి. బిహైండ్ ద కార్నియా వీ ఫైండ్ ఎ డార్క్ మస్కులర్ స్ట్రక్చర్ కాల్డ్ ఐరిస్. ఓకేనా? తర్వాత ఏం చూడండి నెక్స్ట్. ఇన్ దిస్ ఐరిస్ దెర్ ఇస్ స్మాల్ ఓపెనింగ్ కాల్డ్ ప్యూపిల్. ఓకేనా? సో అక్కడ ప్యూపిల్ అయినా కూడా ఒకటి ఉందండి ఐటమ్, ఇక్కడ ఫిగర్లో చూపించట్లేదు. ప్యూపిల్. ఓకేనా? దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండి. ఇన్ ద ఐరిస్ దెర్ ఇస్ స్మాల్ ఓపెనింగ్ కాల్డ్ ప్యూపిల్. ఓకేనా? అది ప్యూపిల్ అండి. ద సైజ్ ఆఫ్ ద ప్యూపిల్ ఈస్ కంట్రోల్డ్ బై ఐరిస్.
సో ఈ సైజు పెద్దదవడం చిన్నదవడం ఎవరు కంట్రోల్ చేస్తారు? నేనా? కాదు, ఐరిస్ చేస్తుంది. ద సైజ్ ప్యూపిల్ సైజ్ పెద్దదవడం చిన్నదవడం, పెద్దవడం చిన్నదవడం, ఐరిస్ విల్ బి కంట్రోలింగ్. ఓకేనా? అదండి. నెక్స్ట్ థింగ్, ద ఐరిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఐ విచ్ గివ్స్ ద డిస్టింక్టివ్ కలర్. ఐరిస్ పని ఏంటండి? కలర్ ఇస్తుంది ఐకి. ఓకేనా? బ్లూ ఐసా, గ్రీన్ ఐసా, లేకపోతే ఎల్లో, రకరకాల. ఇప్పుడు కొంతమంది ఫారినర్స్ ఉంటారు, వాళ్ళు పిల్లి కోళ్ళు అంటారు. సో ఇదంతా కూడా మనకి ఐరిస్ వల్లే మనకి కంట్రోల్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ద సైజ్ ఈజ్ గివెన్. సో ఐరిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద విచ్ గివ్స్ ఇట్ ద డిస్టింక్టివ్ కలర్. ఓకేనా? ఒక పర్సన్కి గ్రీన్ ఐస్ ఉన్నాయి, ఎలాగా? ఐరిసే మనకి ద్వారా తెలుస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయి మనకి చూడండి. రైట్, ఐరిస్ పైన మెయిన్ పైన వాట్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐరిస్ అండి? ఇట్ కంట్రోల్ ది అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకేనా? ఎంత లైట్ ఎంటర్ అవ్వాలి, ఎంత ఎంటర్ అవ్వకూడదు అనేది దిస్ ఐరిస్ విల్ బి కంట్రోలింగ్. ఏమన్నా ఐ తెలుసు కదా, ఎక్కువ లైట్ ఎంటర్ అయిపోయినా సమ్టైమ్స్ యూ మే లూజ్ ఐ సైట్. సో అందుకే యుల్ బి యూజింగ్ గాగుల్స్ వెన్ యూర్ గోయింగ్ ఇన్ సన్లైట్. సో ఇట్ విల్ కంట్రోల్ ది అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ అండి. తర్వాత ఇంకోటి అండి, మనకి రెటీనా తెలుసు కదా, వేర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్, వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్, రెటీనా హియర్. ఆప్టిక్ నర్వ్ అంటే తెలుసు కదా, ఇట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ నర్వ్ విచ్ గివ్స్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ టు ద బ్రెయిన్ టు సీ ద ఆబ్జెక్ట్స్. ఆ నర్వ్ కానీ పాడైపోతే వీ కెనాట్ సీ ద ఆబ్జెక్ట్స్. ఓకేనా? అండ్ లెన్స్ వేర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఫార్మింగ్ ఆన్ దట్ లెన్స్. ఓకేనా? రైట్ అండి. రైట్. ఓకేనా? సో అన్ని పార్ట్స్ గురించి మనం తెలుసుకోండి. ఇంకో 2 పార్ట్స్ మిగిలిపోయండి, కోన్స్. ఓకేనా? కోన్స్ ఇదేం చేస్తే కోన్స్ పని విచ్ ఆర్ సెన్సిటివ్ టు బ్రైట్ లైట్ అండి. కోన్స్, రాడ్స్. అప్పుడప్పుడు ఎగ్జామ్లో అడగవచ్చు, కోన్స్ అండ్ రాడ్స్. ఈ కోన్స్ పని ఏంటంటే దీస్ ఆర్ సెన్సిటివ్ టు లైట్ అండి. ఓకేనా? కోన్ రాసుకోండి, దీస్ ఆర్ సెన్సిటివ్ టు బ్రైట్ లైట్. ఓకేనా? అలాగే రాడ్స్ ఏంటి? దీస్ ఆర్ సెన్సిటివ్ టు డిమ్ లైట్. ఇదేంటి? దీస్ ఆర్ సెన్సిటివ్ టు డిమ్ లైట్ అండి. ప్లీజ్, ఇది బ్రైట్ లైట్. కోన్స్ ఏమో ఇవి రెటీనా దగ్గరలో ఉంటాయండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ కోన్స్ ఏమో సెన్సిటివ్ టు బ్రైట్ లైట్, రాడ్స్ ఏమో సెన్సిటివ్ టు డిమ్ లైట్. కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు ఇక్కడ థియరిటికల్ పార్ట్, బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వన్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ అండి, రైట్, రెటీనా గురించి ఆల్రెడీ చెప్పేసాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, బ్లైండ్ స్పాట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్లైండ్ స్పాట్. దీని గురించి కూడా చెప్పుకోవాలి మనం. వాట్ ఈజ్ బ్లైండ్ స్పాట్? బ్లైండ్ స్పాట్ అంటే ఏంటి? చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద ఆప్టిక్ నర్వ్ అండ్ రెటీనా. ఓకేనా? ఎట్ ద జంక్షన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్ అండ్ రెటీనా, ఇవ్వండి 2 పక్క పక్కన ఉన్నాయి. ఆ జంక్షన్ దగ్గర ఏం జరుగుతుంది? దేర్ ఆర్ నో సెన్సరీ సెల్స్. సెన్సరీ సెల్స్ అక్కడ ఏమి ఉండట్లేదు. ఓకేనా? అండ్ దట్ స్పాట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లైండ్ స్పాట్. ఎట్ ద జంక్షన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్ అండ్ రెటీనా, అక్కడ సెన్సే ఉండదు, సెల్స్ కొంచెం. ఆ పాయింట్న మనం బ్లైండ్ స్పాట్ అని అంటున్నాం, బ్లైండ్ స్పాట్. ఓకేనా? రైట్, రాసుకున్నారా? సో దానికోసం వచ్చిన ఎక్స్పెరిమెంట్ కూడా ఇచ్చాడండి మీకు పుస్తకంలో, యాక్టివిటీ 7.9. బ్లైండ్ స్పాట్ అంటే ఏంటండి అర్థమవుతుంది మీకు? అట్ ద జంక్షన్ ఆఫ్ ఆప్టికల్ నర్వ్ అండ్ ద రెటీనా. ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? దేర్ ఆర్ నో సెన్సరీ సెల్స్. ఓకేనా? దేర్ ఆర్ నో సెన్సరీ సెల్స్. There are no sensory cells. So that point is called as, అక్కడ సెన్స్ ఉండదు అన్నమాట, సెన్సేషన్ ఉండవు, నో సెన్సరీ సెల్స్. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లైండ్ స్పాట్. ఇప్పుడు మన పార్ట్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి లెట్ us గో టు ద బ్లైండ్ స్పాట్ ఎక్స్పెరిమెంట్ లేదా యాక్టివిటీ. క్లియర్? రైట్ అండి. బ్లైండ్ స్పాట్ కోసం ఎక్స్పెరిమెంట్ చాలా ఈజీ అండి. చూడండి, దీనికోసం మీరు ఏం చేస్తారంటే, చూడండి చెప్పేస్తానండి. విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ బ్లైండ్ స్పాట్. దానికోసం చూడండి, మీ పుస్తకంలో యాక్టివిటీ ఇచ్చాడండి. ఏంటంటే చూడండి, రైట్, ఒక షీట్ ఆఫ్ పేపర్ తీసుకున్నాడండి. షీట్ ఆఫ్ పేపర్ తీసుకోండి, వైట్ షీట్ ఏదో ఒకటి తీసుకోండి. తర్వాత ఒక దగ్గర ఏమో క్రాస్ అని మార్చండి, ఇంకో దగ్గర ఏమో డాట్ పెట్టండి. ఆ డిస్టెన్స్ కూడా 6 to 8 centimeters పెట్టండి. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, బిట్వీన్ 6 or 8 centimeters. అర్థమవుతుందా? ఒకటేమో రౌండ్ మార్కు,
అనదర్ ఏమో క్రాస్ అనే షీట్ ఆఫ్ పేపర్. ఒక పేపర్ షీట్ మీద ఈ రెండు మార్క్ చేసుకోండి. చూపించాను కదా బొమ్మ మీద, రైట్ అండి. ఆ డిస్టెన్స్ ఎలా ఉండాలి? బిట్వీన్ 6 to 8 సెంటీమీటర్. నా ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇలా చేత్తో పట్టుకోండి, పేపర్ని చేత్తో పట్టుకొని ఒక ఐ మూయండి, ఒక ఐ రైట్ ఐ మూయండి, లెఫ్ట్ ఐతో ఏదో ఒకటి చూడండి. ఎలాగా? ఇఫ్ యూ సీ క్రాస్, అలా కొంచెం ముందు జరపండి. కొంత టైంకి వెన్ సీ లైక్ దిస్, ఒక ఆమ్లో తీసుకోండి. ఇది ఈ క్రాస్ మార్కు, డాట్ మార్కు, దీని డిస్టెన్స్ ఎంత? 6 to 8 సెంటీమీటర్స్. ఒక ఆమ్లో తీసుకొని రైట్ ఐ మూయండి, మూసి లెఫ్ట్ ఐతో క్రాస్ని చూడండి, అలా కొంచెం ముందు జరపండి, చుక్క మాయమైపోతుంది. అలాగే సేమ్ థింగ్, క్లోజ్ యువర్ లెఫ్ట్ ఐ అగైన్, ఓకేనా? చేసి మళ్ళీ కొంచెం ముందు జరిపి డాట్ని చూడండి, క్రాస్ మాయమైపోతుంది కొంత దూరం వచ్చిన తర్వాత, ఆఫ్టర్ మూవింగ్ సమ్ డిస్టెన్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లైండ్ స్పాట్. ఇది యాక్టివిటీ, అర్థమవుతుందా? సో డూ ఇట్ ఆన్ ఏ వైట్ షీట్. వన్ is into mark, another is dot mark. The distance between them is maintained as 6 to 8 centimeters. Catch it with one hand, close one eye, try to see into mark and close the తీసురండి కొంచెం. After some time dot will be disappearing. తర్వాత ఒక ఐ మూయండి, డాట్ చూడండి, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇంటూ విల్ బి డిసపరింగ్. ఓకేనా? సో దట్ ఈస్ ద యాక్టివిటీ ఫర్ ద బ్లైండ్ స్పాట్. క్లియర్? ఎనీ డౌట్? సో ఇదండి మనకి బ్లైండ్ స్పాట్ ఎక్స్పెరిమెంట్ అండి, ఎగ్జాక్ట్లీ. తర్వాత మరొక మ్యాజిక్ ఉందండి ఇక్కడ, అదేంటో కూడా చెప్తానంటే సినిమాలో ఎలా జరుగుతున్నాయి ఫ్రేమ్స్, పిక్చర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, దానికోసం చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తానండి. ఇన్ మూవీస్ హౌ ద పిక్చర్స్ ఆర్ మూవింగ్, ఓకేనా? అది ఎలా జరుగుతుంది దానికోసం మీకు యాక్టివిటీ 7.1 యాక్టివిటీ. దీనికోసం ఏం చేయాలంటే ఒక షీట్ తీసుకోండి, ఒకవైపు కేజ్ డ్రా చేయండి. ఒక షీట్ తీసుకొని ఒకవైపు కేజ్ ఇలా గీయండి, ఇంకోవైపు అంటే బ్యాక్ సైడ్ ఒక బర్డ్ గీయండి, అర్థమైందా? ఇంకోవైపు ఒక చిన్న చిలక ఏదో బర్డ్ గీయండి, ఇలా. దిస్ ఇస్ ద బర్డ్, అర్థమవుతుంది మీకు? దిస్ ఈజ్ వన్ సైడ్ అండ్ దిస్ ఈజ్ బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద షీట్, బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్. మీ ఇష్టం ఎలా పెట్టుకోవచ్చు, ఓకేనా? ఒక షీట్ మీద కేజ్, ఓకేనా? ఇది కేజ్ చేయండి. తర్వాత అక్కడ హోల్స్ పెట్టండి, హోల్స్ నుంచి ఒక చిన్న స్ట్రింగ్ని అటాచ్ చేయండి. ఇదంతా ఒకటే యాక్చువల్ చెప్తున్నాను, అదే మీకు వేరు వేరుగా చూపిస్తున్నాను. షీట్ మీద ఒక సైడు కేజ్ గీయండి, బొమ్మ గీయండి, ఇంకోవైపు బర్డ్ గీయండి, రెండు హోల్స్ పెట్టి ఒక స్ట్రింగ్ని పెట్టి ఇలా తిప్పండి, స్పీడ్గా తిప్పండి. మీకు ఏమనిపిస్తుంది? ఇల్యూజన్. ఎలాంటి ఇల్యూజన్? బర్డ్ ఇన్సైడ్ ద కేజ్ కనిపిస్తుంది అనమాట. సేమ్ ఇదే ప్రిన్సిపల్ సినిమాలో కూడా పిక్చర్స్ మూవ్ అవుతున్నట్టు చూపిస్తాడు. కాకపోతే అక్కడ ఏమవుతుంది మనకి చూడండి, 24 పిక్చర్స్ పర్ సెకండ్ అంత స్పీడ్గా తిరుగుతుంది అనమాట. అంటే ఫాస్టర్ దెన్ 16 per second. అంత స్పీడ్లో తిరగడం వల్ల మనకి ఇమేజెస్ వేరే విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక చూడండి, నిజానికి ఏం జరిగింది? ఒక బొమ్మ వేసాం కేజు, వెనకతలేమో బర్డ్ వేసాం, మధ్యలో ఒక దారమో లేకపోతే స్ట్రింగ్ ద్వారా పెట్టి గట్టిగా ఇలా తిప్పుతున్నాం. స్పీడ్గా తిప్పుతున్నప్పుడు ఏమవుతుంది పాపం, ఆ కేజీలో బర్డ్ ఇరిక్కిపోయిందని అనిపిస్తుంది. అది ఇల్యూజన్ అనమాట. సో మ్యాజిక్ షో కూడా ఈ విధంగా చేస్తారు, అర్థమవుతుందా మీకు? సో దట్ ఈస్ ద ఆప్టికల్ ఇల్యూజన్ అండి రిగార్డింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్. తర్వాత లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఒకటి ఉందండి. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ distinct vision for a normal person, please. Are you noting now? For a normal healthy person without any defects, least distance of distinct vision for a normal person is 25 centimeters. అంటే ఎటువంటి డిఫెక్ట్, షార్ట్ సైట్, లాంగ్ సైట్, తర్వాత ఏమో ప్రెస్ బయోఫియా, ఇప్పుడు నాలా కళ్ళద్దాలు పెట్టు, ఇలాంటి ఏ ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళకి 25 అంటే ఒక ఆబ్జెక్ట్ ఏదైనా క్లియర్గా చూడాలంటే అప్ టు 25 సెంటీమీటర్ యూ కెన్ సీ క్లియర్లీ. దానికన్నా ముందు పెట్టుకుంటే బ్లర్నెస్ వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఆఫ్ ఏ నార్మల్ హెల్దీ పర్సన్, నాట్ ఏ డిఫెక్ట్ పర్సన్స్ లైక్ ఏ షార్ట్ సైట్ అండ్ లాంగ్ సైట్. ఈ డీటెయిల్స్ అన్ని మనం హయ్యర్ క్లాస్లో మళ్ళీ మీరు చదువుకుంటారు, షార్ట్ సైట్, లాంగ్ సైట్, ఓకేనా? సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, అండ్ దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద మ్యాజిక్. వెన్ యూ రొటేట్ కంటిన్యూస్లీ యూ విల్ గెట్ అ బర్డ్ ఇన్సైడ్ ఏ కేజ్ అనమాట. సో అందుకోసం మనం ఏం చేయాలి?
ఐ చాలా సెన్సిటివ్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఐస్ అండి. ఐ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ ఆర్గన్. ఇప్పుడే మీకు చెప్పాను ఐ పార్ట్స్ బోర్డ్ అని ఉన్నాయి మీకు, కార్నియా అని, ఐరిస్ అని, కోన్స్, రాడ్స్, అదవుతుందా, లెన్స్, సిలిరీ మజిల్స్. సిలిరీ మజిల్స్ కూడా వీక్ అయిపోయి అనుకోండి 40+ తర్వాత అగైన్ యుల్ బి గెటింగ్ ఐ సైట్. యూ కెనాట్ సీ ద ఆబ్జెక్ట్స్ నియరర్ వన్ అండ్ ఫార్దర్ వన్ ఆర్ కాంబినేషన్. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఐస్, యూ హ్యావ్ టు టేక్ కేర్ అండి. యూ షుడ్ నాట్ డైరెక్ట్లీ సీ ద సన్లైట్. ఓకేనా, ఒకసారి మిడ్ సన్లైట్ అంటే 12 o'clock 1 o'clock డైరెక్ట్గా ఐస్ డైరెక్ట్ చూడకూడదు. యూ హ్యావ్ టు యూస్ సమ్ గ్లాసెస్, ఫిల్టర్ గ్లాసెస్ లైక్ పోలరాయిడ్స్ ఆర్ గాగుల్స్ వాడాలి మీరు. అంటే కూలింగ్ గ్లాసెస్ వాడాలి, గాగుల్స్ అంటారు దాన్ని, లేదా సింపుల్గా టెక్నికల్గా పోలరాయిడ్స్. దోస్ విల్ ఫిల్టర్ ద లైట్ రేస్, యూవీ రేస్ ఫిల్టర్ చేసి మనకి ఐస్ పాడవకుండా కాపాడుతుందండి. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ మీకు డీటెయిల్స్లో ఉన్నాయండి, హౌ టు ప్రొటెక్ట్ ద ఐస్ అండి కిందన. తర్వాత నెక్స్ట్ మనకి లాస్ట్ వన్ అండి, విజువలీ ఇంపేర్డ్ పర్సన్స్ కెన్ రీడ్ అండ్ రైట్. అంటే ఎవరికైతే కళ్ళు కనిపించవో పుట్టుకతోని వాళ్ళు ఎలా చదవగలుగుతున్నారు పాపం, విజువలీ ఇంపేర్డ్. ఓకేనా, ది లాస్ట్ టాపిక్ అండి, దిస్ విల్ బి ఓవర్ చాప్టర్ విజువలీ ఇంపేర్డ్. లాస్ట్ టాపిక్ విజువలీ ఇంపేర్డ్ పర్సన్స్. అంటే కొంతమందికి మధ్యలో పోవచ్చు డ్యూ టు సమ్ యాక్సిడెంట్స్, కొంతమంది బై ద బర్త్ దే కెనాట్ సీ, దే వోంట్ హ్యావ్ ఐస్ ప్రాపర్లీ. సో వాళ్ళ కోసం ఏంటంటే చూడండి, ఒక లిపి కనిపెట్టారు, బ్రెయిలీ. అంటే బ్రెయిలీ లిపి అని ఒకటి కనిపెట్టారండి. వాట్ ఈజ్ బ్రెయిలీ సిస్టమ్? ఓకేనా, చూడండి దానికోసం మనకి BRAILLE ఇది ఒక లిపి అని వచ్చండి. ఓకేనా, అంటే ఈ సైంటిస్ట్ కూడా ఎవరైతే ఇది కనిపెట్టారో లూయిస్ బ్రెయిలీ, ఆయన కూడా పాపం కళ్ళు కనిపించవు, ఆయన కూడా విజువల్ ఇంపేర్డ్ ఆయన కూడా. ఓకేనా, ఆయన పూర్తి పేరు రాస్తున్నాను, LOUIS. సో ద సైంటిస్ట్ హూ ఇన్వెంటెడ్ దిస్ బ్రెయిలీ లిపి, ఓకే, హీ ఈజ్ ఆల్సో విజువల్ ఇంపేర్డ్ అనమాట. ఓకేనా, హీ ఈజ్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ ద సేమ్ థింగ్. ఓకే, అదండి. సో ఈయన ఏం చేశాడంటే ఇలాంటి వాళ్ళ కోసం ఒకటి కోడింగ్ కనిపెట్టాడు అనమాట. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి 2 డాటులు, కిందన 2 గీతలు, మళ్ళీ 2 గీతలు, ఇది సి అట పాపం. తర్వాత ఒక డాటు, గీత, మళ్ళీ 2 గీతలు, ఇక్కడ 2 గీతలు, ఇదేమో ఏ అట పాపం. తర్వాత ఒక గీత, అగైన్ 1 డాట్, అగైన్ 2 డాట్స్, అగైన్ 1 డాట్, మళ్ళీ ఒక గీత, ఇదేమో టీ అట. అంటే క్యాట్ అని చెప్పడానికి కోసం ఈ విధంగా లిపి అయినా ఈజ్ ఇన్వెంటెడ్. ఎవరు? లూయిస్ బ్రెయిలీ. సో ఇదేమో క్యాట్ అట, దిస్ ఈజ్ ఈక్వల్ టు క్యాట్, పిల్లి. సో ఈ విధంగా ఆయన క్రియేట్ చేస్తారు ఆయన సొంతంగా. 2 డాట్లు లైన్స్, ఒక డాటు లైన్స్, మిగతా డాట్స్ 2 లైన్స్, అది టీ అట, అది ఏ అండ్ సి. ఓకే, అదేవిధంగా ఎండ్ కూడా చూడండి, అవి కూడా నోట్ చేసుకోండి, మీ బుక్లో ఉంది, బట్ అగైన్ యూ హ్యావ్ టు రైట్ డౌన్. ఎండ్ ఏమో ఈ విధంగా ఇచ్చారండి ఆయన సైంటిస్ట్ బ్రెయిలీ, లూయిస్ బ్రెయిలీ. ఇది ఎండ్ అట, ఇది దిస్ ఈజ్ ఎండ్, ఏ అండ్ ఎండ్. అలాగే 2 లైన్స్, ఇంకొక 2 లైన్స్, అలాగే 2 డాట్స్ అండి. ఇదేమో కామా అట, కామా, ఇదిగోండి కామా పెడతాం కదా మనం, ఇది కామా అన్నమాట సింబల్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ డాట్ ప్యాటర్న్స్ యూజ్డ్ ఇన్ ద బ్రెయిలీ సిస్టమ్. అర్థమవుతుందండి. సో ఈ విధంగా ఈ సైంటిస్ట్ కనిపెట్టడం వల్ల పాపం ఇది ఒక వరం అనమాట. ఎవరైతే దోస్ ఆర్ విజువలీ ఛాలెంజ్డ్, దోస్ కెనాట్ సీ, పుట్టుకుతావచ్చు రైట్ ఫ్రమ్ ద బర్త్ ఆర్ ఇన్ ద మిడ్ ఏజ్ డ్యూ టు సమ్ యాక్సిడెంట్స్ ఆర్ డ్యూ టు సమ్ విటమిన్స్. ఓకే, అందుకే మనం ఫుడ్ కూడా మంచి ఫుడ్ యూ హ్యావ్ టు టేక్ టు ప్రొటెక్ట్ అవర్ ఐస్. విటమిన్ ఏ ఎక్కువవి తీసుకోవాలి. ఓకేనా, లైక్ క్యారెట్స్ అండ్ అదర్ థింగ్స్. సో అలాంటి ప్రాబ్లం ఒకవేళ మనకి ఏదైనా వచ్చినట్టుగా అయితే ఈ బ్రెయిలీ, ఓకేనా, బ్రెయిలీ లిపి అంటారు, లూయిస్ బ్రెయిలీ ఎవరైతే ఇన్వెంట్ చేశారో, బై యూజింగ్ దిస్ కాన్సెప్ట్ దోస్ పీపుల్, ఈవెన్ ఇలాంటి వాళ్ళు మనకు చాలామంది ఉన్నారండి, పెద్ద పెద్ద అవార్డ్స్ డాక్టరేట్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారండి, లైక్ దోస్ పీపుల్ హు ఆర్ విజువల్లీ ఛాలెంజ్డ్. మీకు ఆ పేర్లు కూడా చెప్తాను చూడండి, ఎగ్జామినేషన్ అడగవచ్చు. అందులో కొంతమంది మనకి రవీంద్ర జైన్ అని ఒక ఆయన ఉన్నారు. ఓకే, ఈజ్ కంప్లీట్లీ విజువల్ ఇంపేర్డ్ అండి. ఈ ఆప్టెండ్ ఈ సంగీత్ ప్రభాకర్ డిగ్రీ ఫ్రమ్ అలహాబాద్. ఎవరైతున్నా? రవీంద్ర జైన్. కళ్ళు కనిపించవు ఆయనకి, రవీంద్ర జైన్. ఓకేనా, ఈజ్ ఆల్సో విజువలీ ఇంపేర్డ్ పర్సన్ అండి, యూ కెనాట్ సీ. సో బట్ హీ హెస్ గాట్ ఎ డాక్టరేట్
ఓకేనా, obtained his degree from అలహాబాద్. ఈ పాయింట్స్ ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్లో అడగవచ్చు. రవీంద్ర జైన్, ఓకేనా, ఆప్టెండ్ ఈ సంగీత ప్రభాకర్ డిగ్రీ, సంగీతంలో ఒక డిగ్రీ వచ్చింది దానికి. ఏ యూనివర్సిటీ నుంచి? అలహాబాద్. ఓకే, హీ హ్యాడ్ షోన్ ఈజ్ ఎక్సలెన్స్ ఇన్ లిరిసిస్ట్, సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్. ఈ రవీంద్ర జైన్ అనే పర్సన్ హూ ఈజ్ విజువల్లీ ఇంపేర్డ్ బై ఈ నాలెడ్జ్తో ఆయన నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాడు. ఎవరు? ఈ సైంటిస్ట్ ఇచ్చిన బ్రెయిలీ లిపితో, లూయిస్ బ్రెయిలీ నుంచి. ఆ రవీంద్ర జైన్ ఈజ్ ఎ లిరిసిస్ట్, మ్యూజిక్ కంపోజర్, ఓకే, అండ్ సింగర్ ఆఫ్ కోర్స్. సో ఈ గాట్ డిగ్రీ ఫ్రమ్ అలహాబాద్ యూనివర్సిటీ, రవీంద్ర జైన్. అలాగే చాలామంది ఉన్నారండి. లాల్ అద్వానీ హిమ్సెల్ఫ్ విజువల్ ఇంపేర్డ్, ఎస్టాబ్లిష్డ్ అండ్ అసోసియేషన్. ఇవన్నీ కొన్ని మీ పుస్తకంలో ఉన్న తర్వాత మీరు చదువుకోండి. ఓకేనా, సో దట్స్ ఇట్ అండి. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద లైట్ చాప్టర్ అండి. ఐ బిలీవ్ దట్ మొత్తం డీటెయిల్డ్గా మీకు 8th క్లాస్లో చెప్పడమే కాకుండా అక్కడక్కడ మధ్య మధ్యలో మీకు మిర్రర్స్లో ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చెప్పాను. సో ఐ బిలీవ్ దట్ యూ అండర్స్టూడ్ దిస్ చాప్టర్ అండ్ విల్ గెట్ ఫుల్ మార్క్స్. అగైన్ విల్ మీట్ విత్ ద లాస్ట్ చాప్టర్ అండి, దట్ ఈజ్ న్యాచురల్ ఫినామినా. అక్కడ మిగిలిపోయింది. ఓకే, ఇన్ దట్ వీడియో అగైన్ విల్ మీట్. ఓకేనా, రైట్.